హిందూ బంధువులందరికీ నమస్సులు. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మన జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు వీటన్నిటికీ గ్రహాలే కారణం అని మనకు తెలుసు. ఆ గ్రహాలు అనుగ్రహిస్తే సుఖపడతాం, ఆగ్రహిస్తే కష్టపడతాం, నష్టపడతాం. వీటిలో ముఖ్యంగా రాహుకేతు దోషాలు. ఈ రాహుకేతువులు ఎలాంటి వాళ్ళయ్యా అంటే దేవతలనే గడగడలాడించిన వాళ్ళు. మనం వాళ్ళకు లెక్క. మరి వీళ్ళు ఎలా ప్రసన్నం చేసుకోవాలి? వీళ్ళ అనుగ్రహం ఎలా సంపాదించాలి? ఈ రాహుకేతు దోషాలు పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి? పూర్తిగా ఈ విషయమే చర్చించడానికి ఇవాళ మనతో ఉన్నారు సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ భాగ్యలక్ష్మి గారు. ఆవిడని ఒకసారి చూడండి, సాక్షాత్తు అమ్మవారిలాగా అనిపిస్తారు మనకి. అంత నిష్ఠ, భక్తి ఆమెలో మామూలుగా ఉండదు. ఆమె ఒట్టి ఆస్ట్రాలజర్ కాదండి. ఆమెను ఒకసారి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంతగా దేవతా ఉపాసనలు చేసిన వ్యక్తి. మరి వారి వాక్కు ఎలా ఫలిస్తుందో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అవ్వండి మీ జ్యోతిష్యం కోసం, మీ పరిహారాల కోసం. సో మరి అమ్మ మనతో ఉన్నారు ఇవాళ. సో తను అడిగి అసలు ఈ రాహుకేతులు ఎవరు, మన జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. వండర్ఫుల్. సో రాహుకేతువులు అసలు ఇవి గ్రహాలే కావు, నవగ్రహాలు అంటే ఎలా చేరాయి అసలు? గ్రహాలు కానీ వీళ్ళు మన జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు? ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. రాహుకేతువులు అనగానే మనకి సర్పాలు అనే రూపంలో ఉన్నటువంటివిగా మనం అనుకుంటాం. అయితే ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలైనప్పటికీ కూడా మానవ జీవితంలో మనల్ని ఇబ్బంది పడుతున్నాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులంటే అది సంతానరీత్యా ఉండొచ్చు, తర్వాత ఎదుగుదల, వ్యాపారంలోని ఆరోగ్యం, అనారోగ్య సమస్యలు ఎన్నో, చర్మ వ్యాధులు, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి క్రానిక్ అంటే ఎప్పటికీ కూడా మనల్ని వెంటాడేటటువంటి చిన్న రోగాలు, ఇలాంటి వాటిలో కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు గోచారరీత్యా అనుభవిస్తున్నాం. మరి రాహుకేతువులు మరి అవి గ్రహాలు కాకపోతే ఎందుకు నవగ్రహాల్లో చేర్చారు? ఆ విషయాన్ని కూడా మనం అనుకోవాలి. అందువలన ప్రతి విషయానికి కూడా ఒక కథ ఉంటుంది కాబట్టి ఆ కథ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు కావాలి. ఇప్పుడు అందరికీ కూడా అన్ని విషయాలు కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఈ సమస్యలు వెంటాడుతున్నాయి, జ్యోతిష్యం అసలు ఏమిటి, శాస్త్రం ఏం చెప్పింది అనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి ఈ వీడియో అందరికీ కూడా ఈ మంచి విషయాల్ని తెలియజేస్తుంది అని ఆశిస్తున్నా. సో మరి ఈ గ్రహాలు అసలు మనం అనుకున్నట్టు ఇవి ఛాయాగ్రహాలు. అవును. ఓకే. వీటికి గ్రహణాలని ఏర్పాటు చేసి మానవ జీవితాలని ప్రభావితం చేసే అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే పురాణాల్లో వీటి ప్రస్తావన ఎట్లా ఉంది? అసలు పురాణాలు తీసుకున్నట్లయితే దేవి భాగవతంలో వీటి ప్రస్తావన ఉంది, మత్స్య పురాణంలో ఉంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఈ రాహుకేతువులు కూడా వారు కూడా యోగమైనటువంటి వ్యక్తులే. అంటే ఏ విధమైనటువంటి యోగం పొంది ఉన్నారంటే అప్పుడు మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు శ్రీ మహావిష్ణువే అంటే ఏమిటి, దేవతలందరికీ కూడా దూర్వాసుని శాపం చేత దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు శపించబడ్డాడు. అందువలన శపించబడగానే దేవతలందరికీ కూడా శక్తి పోయింది. ఆ శక్తిని తిరిగి వీళ్ళు పెంచుకోవాలంటే దైవానుగ్రహం కావాలి. కాబట్టి అప్పుడు ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి అందరినీ కూడా ప్రార్థించి విష్ణు దగ్గరికి వెళ్ళారు. ఆఖరికి అయ్యా మీరు ఏదైనా దారి చూపియండి అంటే, హరి అని 2 అక్షరములు హరించును పాతకముల నంబుజనాభా హరిని నామమహత్యమే హరిహర పగడంగా వశమే హరి శ్రీకృష్ణ అన్నట్లుగా హరి కరుణామయుడు కరిగిపోయాడు, పాల సముద్రాన్ని మదించాలి అనేటటువంటి ఆలోచన చేసి ఆయన కూర్మావతారంగా కింద ఉండి పైనుంచి ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు పట్టుకునేలాగా వాసుకిని కవ్వం కింద పెట్టుకొని చేశారు. చిలికిన తర్వాత అన్ని రకాల లక్ష్మీదేవి పుట్టింది, ఇంకా రకరకాలైనటువంటి కామధేను పుట్టింది. అదేవిధంగా ఐరావతం
ఆఖరిన అమృతం కూడా పుట్టింది. ఈ అమృతాన్ని ఎవరు, ఏమిటి, ఎలాగ స్వీకరించాలి? గరళం పుట్టింది, శివుడు నేనున్నానన్నాడు. అమ్మవారు నేనున్నాను, నా మాంగళ్యం గట్టిదంది. ఆ విధంగా గరళం కూడా శివుడు స్వీకరించడం. మహావిష్ణువు ఈ యొక్క అమృతాన్ని పంచాలి అంటే మాయ కావాలి. మాయ కాకపోతే అసురులు అసలా బలవంతుడు, ఇంకా బలవంతులైపోతారేమోనని మహావిష్ణువు ఏం చేశాడంటే కనుక మోహిని అవతారం ఎత్తి అందరినీ మోహింపచేసి ఆ యొక్క అవతారంలో ఏదైతే ఉందో అమృతాన్ని పట్టుకున్నటువంటి కలశం అందరికీ కూడా అమృతం పోస్తున్నాడు. ఎందుకో డౌట్ వచ్చింది సర్భానుడు అనేటటువంటి రాక్షసుడికి. ఆయన అసురుడైనా చాలా తెలివైనవాడు. అందువల్ల చాలా డౌట్ వచ్చి ఏం చేశాడంటే సూర్యచంద్రుల మధ్యలో చేరాడు. చేరితే వారు ఎందుకు వాళ్ళకు కూడా అనుమానం వచ్చింది, ఏమిటి వీడు మనవాడు కాదు పగవాళ్ళలాగున్నాడే అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కనుక మహావిష్ణువుకు సేవ చేశారు. అప్పటికే అమృతాన్ని దోసిల్లోకి పోసేశాడు ఆయన. ఒక గుటక మింగేశాడు ఈ యొక్క రాక్షసుడైనటువంటి సర్భానుడు. అప్పుడు ఆయన మరి మింగేగానే ఏమవుతుంది, చిరంజీవి తత్వం వచ్చేస్తుంది. సుదర్శన చక్రం వేసి మహావిష్ణువు ఖండించడం జరిగింది. అయితే ఈ 2 ముక్కలైనటువంటి దేహంతో ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి. ఆయన ఏం చేశాడంటే గ్రహాలలో నీకు స్థానం ఇస్తున్నాను అనేటటువంటి, అంటే అమృతం ఎలాగా తీసుకున్నావు కాబట్టి నువ్వు గ్రహాల్లో ఉండు అనేసి ఒక గ్రహంలో, అంటే రాహు ఒక గ్రహంగా, ఈ యొక్క కేతు ఒక గ్రహంగా, అప్పుడు ఈ సర్భానుడి పేరు పోయింది, రాహుకేతువులుగా వీళ్ళు మార్చబడ్డారు. ఇది కథలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే కనుక అమృతాన్ని గ్రోలారు కాబట్టి చిరంజీవులు అయ్యారు అని చెప్పొచ్చు. గ్రహాల్లో ఛాయాగ్రహాలుగా మిగిలారు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. అవునమ్మా, జాతక చక్రంలో చూస్తే మరి వీళ్ళు వేరువేరుగా ఉంటారు, 180 డిగ్రీల తేడాతో ఉంటారు కదా వీళ్ళు. వీటిని ఎట్లా ప్రభావితం చూపిస్తారు వీళ్ళు అంటే ఎప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎదురుగా మనము ఎప్పుడైనా సరే మాట్లాడాలంటే కొంతమంది కళ్ళల్లోకి నేరుగా చూసి మాట్లాడతారు. వాళ్ళలో నిర్భయత్వం ఉంటుంది, వాళ్ళలో కల్మషరహితం ఉంటుంది. అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా దేహము ఒకటే, కానీ 2 విడివిడిగా విడిపోయినప్పటికీ కూడా ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు. కానీ కారకత్వాలు వేరైనప్పటికీ కూడా వీరిద్దరికీ కూడా దృష్టి అనేది మాత్రం ఉంటుంది. 7th హౌస్లో ఉండి వ్యక్తి జీవితంలో ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ రాహుకేతువులు ఎప్పుడైతే 180 డిగ్రీల్లో చూస్తున్నారో ఆ స్థానాలను బట్టి జాతక చక్రంలో ఈ యొక్క మనుషుల యొక్క మనుగడ మారిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల కొంతమంది రాహుదోషం, కేతుదోషం, కాలసర్పదోషం అంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఈ రాహుకేతు దోషాలు ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు ఫెచ్చింగ్లో ఉన్నారు? ఈ రాహుకేతువుల వల్ల ఎందుకు పట్టిందల్లా బంగారం కాకుండా బూడిదగా మారిపోయి సమస్యలతో, కుటుంబ కలహాలతో, పిల్లలు కూడా అంటే ఏమిటంటే ఈ రాహుకేతువులు పంచమంలో ఉన్నా కూడా పిల్లల విషయంలో అబార్షన్లు అవ్వడం, ఆ విధమైనటువంటి తలకాయ నొప్పులు కూడా వచ్చే విధానం కూడా ఉంది. ఆ విధంగా రాహుకేతువులు ఎక్కడ ఉంటే ఏది శుభస్థానం అని అనుకున్నట్లయితే 11th హౌస్ అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి. 11వ ఇంట ఉంటే గనక ఒక్కరే రాహు 11లో ఉన్నాడు అనుకోండి, ఇంకొక ఆయన కేతువు మళ్ళీ రాహుకి సంబంధించిన 11 నుంచి 6లో ఉంటాడు ఆయన. ఆ విధంగా ఉండడం వల్ల ఇద్దరికి కూడా సయోధ్యత ఉంటుంది. 6 బాగుంటుంది, 11 బాగుంటుంది. అందువల్ల విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేసేయడం, అదేవిధంగా పట్టిందల్లా బంగారం, పెద్ద పెద్ద రాజకీయ పదవులు వచ్చేయడం, అదేవిధంగా సినిమాల్లో రాణించడం, ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా ఈ యొక్క రాహుకేతువుల ప్రభావంతో ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. మన సూపర్ స్టారు, మనకి మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు అదృష్టవంతులుగా కళామ తల్లికి ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. ఆయనకి రాహుకేతువులు మధ్యలో అన్నీ పడ్డాయి అన్నమాట. అంటే రాహుకేతువుల మధ్యలో ఉంటే కాలసర్పదోషం అని దేశాలకు అంటూ ఉంటారు. మానవులకు ఆ మాట అనకపోయినా కొంతమంది అంటే ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. అయినప్పటికీ కూడా అలా ఉంటే కనుక అబ్బా అయిపోయింది వీడి పని అంటారు. కానీ ఎందుకు అవ్వలేదు? ఆయన మహానుభావుడు చిరంజీవి 10 మందికి మేలు చేస్తున్నాడు. ఆయన నుంచి వినయ విధేయతలు నేర్చుకుంటున్నారు. ఎన్నో వేల మంది, లక్షల మంది అభిమానులు ఉన్నారు. అంటే ఆయన ఒక శకం అమ్మా, ఇంతవల్ల కాదు, ఒక శకం ఆయన. ఆ విధంగా జరగడానికి కూడా ఈ రాహుకేతువులే కారణం, ఆయన జాతకరీత్యా చూసినా కూడా. అది కూడా విశ్లేషించి నేను చూసి ఓహో ఇంత గొప్పవాళ్ళు అవ్వడానికి కూడా ఈ విధమైనటువంటి, అంటే గూగుల్ని సెర్చ్ చేస్తే ఆయన డేట్ ఆఫ్ బర్త్లు దొరికాయి.
ఆ విధంగా కూడా చూసుకున్నాను నేను. సూపర్. పరాశర హోరా శాస్త్రం ఉంది కదా, అవును. దాంట్లో రాహువుని శనిలాగా, హ్మ్. కేతువును కుజుడిలాగా చూడాలంటారు. ఇదేం రాహు పోలిక? రాహువు కే శని, తర్వాతేమో కుజ దేవుడిని చూస్తేనేమో కుజావత్ కేతుహు కేతువు అంటారు. అంటారు. అంటే అవును. ఎలా అంటే గనక వీరిద్దరికీ కూడా పాపం 7 రోజులే కదా ఉన్నాయి. 7 గ్రహాలకి ఇచ్చేగా రాహుకేతువులకి ఆ! ఏ రోజులు ఇవ్వాలో పాపం ఆయన బ్రహ్మదేవుడికి కూడా అచ్చచ్చ! మీమాంసలో పడి ఓహో! ఆయన ఏం చేశారంటే గనక మరి శని భగవానుడితో రాహుని అంటే శని చేసేటటువంటి విధి విధానాలన్నీ కూడా రాహు చేస్తాడు సుమా అనేటటువంటి అర్థం అంతరార్థం మనకు కలిగేలాగా ఓహోహో! శనికి సంబంధించిన శనివారాన్ని సూచించారు రాహుకి. అదేవిధంగా కేతువుకి ఏం చేశారంటే గనక మనకి కుజుడికి సంబంధించినటువంటి మంగళకరమైన జయవారం మంగళవారం కాబట్టి హ్మ్. ఆ రోజు కుజుడికి సూచించడం, కుజుడికే కాదు ఈ యొక్క కేతువుకి కూడా సూచించడం జరిగింది. ఆహా! అందువల్ల ఏదైనా పరిహారాలు చేసుకునేటప్పుడు శనివారం రాహువు, కేతువు చూస్తేనేమో మంగళవారం నాడు చేసుకున్నట్లయితే శుభకరమైనటువంటి విధి విధానంలో వారి జీవితాలు బాగుంటాయి సుమా అని చెప్పబడింది. గత జన్మ కర్మల్నే ఈ రాహుకేతులతో ముడిపెడుతుంటారు. అవునండి. సో, మరి గత జన్మలో మనం చేసిన ఏ పాపం ఇప్పుడు రాహుకేతుల రూపంలో చుట్టుకుంటుంది మనకి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ సంస్థిత. అవును. అవును. అట్లాంటప్పుడు మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ఈ జన్మలో ఎవరి కడుపున పుట్టాలో నిర్దేశించుకుని మనం రాలేదు. హ్మ్. మనం వారి కడుపున పుట్టాలన్నది భగవంతుడు నిర్దేశించి మనల్ని ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. అదేవిధంగా మనము తిరిగి మన పిల్లల్ని గురించి కూడా మనమేమి ఊహించలేదు. ఓకే. మనకి పిల్లలు పుట్టారు, పిల్లల్ని కన్నాం గానీ రాతల్ని కనలేదు అనే మాట కూడా అవును. మనకి వ్యవహారికంగా వస్తుంది. అవును. అట్లాంటప్పుడు ఈ యొక్క రాహుకేతువుల యొక్క సమస్యలు ఉంటే దాన్ని చెడ్డ స్థానాల్లో వారు ఉండడం వలన ఇబ్బందులు, ఇక్కట్లు, పేదరికం, తర్వాత ఏదైనా సరే అంటే ఏ విషయాన్నైనా సరే మనకి పుత్ర సంతానం లేకపోవడం దగ్గర నుంచి ఆ పూర్వజన్మ కర్మ ఫలాలే కదా అవన్నీ కూడా. అంటే హ్మ్. రుణానుబంధే మనకి పిల్లలు పశుపత్ని. పుట్టడానికి అవును. పశుపత్ని అవును. సుతాలేహ. అవును. అందువల్ల రుణంతోటే నిండి ఉన్నటువంటి ఈ యొక్క బంధాలు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. ఆ బంధనాలకు కారణం పూర్వజన్మ సుకృతం అని మనం అనుకున్నట్లయితే ప్రారబ్ధ కర్మ మనం చేసేటటువంటి పనులు. హ్మ్. సంచిత కర్మ సంచితో మనం భుజం మీద వేసుకొని ఈ జన్మకు తెచ్చుకుంటాం. అవును. ఎవరో తెలీదు. వాళ్ళంటే చాలా అభిమానంగా అనిపిస్తుంది. వాళ్ళకి చక్కగా నిజమే. పసుపు కుంకుమ అవును. పెట్టి ఇంటికొచ్చినప్పుడు మంచిగా భోజనం పెట్టి పంపిస్తాం. తెలిసే ఉంటారు కానీ వాళ్ళేమో ఏమిటో నెగెటివ్ పర్సన్స్ అనేసి వాళ్ళకి మంచినీళ్ళు, కాఫీ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఎందువలన అనిపిస్తుంది. అంటే అది కూడా జన్మజన్మల బంధం ఏదో ఉంది. స్నేహితం కుదురుతోంది, కుదరటం లేదు. కరెక్ట్. అది కూడా రాహువు యొక్క, కేతువు యొక్క స్వభావరీత్యా వాళ్ళల్లో వాళ్ళు నడుస్తూ ఉంటే గనక మనకి గురుబలం ఎక్కువ ఉంటే అది గ్రహించేటటువంటి జ్ఞానం మనకి తెలుస్తుంది. అచ్చచ్చచ్చ! అందువల్ల జన్మజన్మల ఏమిటంటే గనక పుణ్యఫలం ఉంటే గనక ఈ జ్యోతిష్య శాస్త్రం గానీ, తర్వాత ఈ సైంటిస్టులు గానీ అంటే సైన్స్ రీత్యా, హ్మ్. అలాగే పరిశోధనా రంగంలో ఉండడం, ప్రముఖులుగా వాళ్ళు భాసిల్లడం ఇవన్నీ కూడా పూర్వజన్మ సంస్కారాలే. ఆ! ఒక్క జన్మది కాదు. ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే రామ 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 అంటే ఆ రాముడికి భక్తులుగా మారుతాం కదా! అదే అవును. విధంగా మనము మన సోల్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చినో అచ్చటి కేగుట నైజము ప్రాణికోటికిన్ అంటాడు. ఆహా! అందువల్ల ప్రాణులన్నీ కూడా అక్కడికే వెళ్ళాలంటే మనం జన్మలో పుణ్యం చేసుకుంటే పుణ్యం ఈ జన్మలో అయినా సరే తెలియకుండా ఏం చేసినా ఓకే. తెలిసి చెయ్యొద్దు. గుప్పుడు అన్నం ఉంటే పెట్టండి. అది ఇప్పుడు ఏమిటి అది రాహుకాలం చాలామంది అంటూ ఉంటారు. హ్మ్. అప్పుడు అంటే ఎలా అంటే గనుక సూర్యమానం పాటించేవాళ్ళు అవును. మనకు తమిళనాట అందరూ కూడా రాహుకాలం. మనం ఏం చేస్తాం దుర్ముహూర్తం, వర్జ్యం ఇవి పాటిస్తాం. అందువలన ఈ చంద్రమానం మనం పాటిస్తాం అవును. కాబట్టి. అందువల్ల చంద్రాత్తు, శుక్రాత్తు అదేవిధంగా మనకి లగ్నాత్తు 3 రకాలుగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకుంటాం. ఓకే. ఈ ఓకే. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం. అయితే ఏంటంటే ఈ రాహుకేతువులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారు ఎవరింట్లో ఉంటే వారి స్వభావాన్ని వారు పుణికి పుచ్చుకొని అచ్చా! మంచన్నా చేయొచ్చు, చెడన్నా చేయొచ్చు. మన అదృష్టం అది. అయ్యో! అలా అన్నమాట. ఓకే. అందువల్ల ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలైనప్పటికీ కూడా వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం అవ్వడానికి హ్మ్. రాహుకేతువులు కారణం. అంటే సప్తమ స్థానంలో రాహుకేతువులుంటే ఈ సమస్య వస్తదా? వస్తుందండి.
గ్యారంటీగా వస్తుందండి. దాంపత్య జీవితం దాంపత్య కష్టం. జీవితంలో అంటే ఏంటంటే పరిహారాలు చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేస్తే గనక ఇప్పుడు సపోజు అమ్మాయికి రాహు ఉన్నాడు, అబ్బాయికి కేతు ఉన్నాడు. వాళ్ళిద్దరు రాహుకేతువులు ఇప్పుడు చూసేవాళ్ళు ఎట్లా అంటే కనుక వీళ్ళకి పాపం ఏం తెలియదు. నిజంగా చెప్పాలంటే మన ప్రజలు అమాయకులు. ఇప్పుడు మాధ్యమాల ద్వారా మీలాంటి వాళ్ళ ద్వారా కొంత పరిజ్ఞానం ఏర్పడుతుంది కానీ లేకపోతే ఏం లేదు. అట్లాంటిది ఆ 18 మార్కులు వచ్చేసే పరీక్ష పాస్ అయిపోయాము అన్నట్లుగా ముందుకెళ్ళిపోతే అదేమవుతుందంటే పొంతలను చూసేటప్పుడు కూడా అసలు వీళ్ళు ఎందుకు ఇప్పుడు 18కి ఇంకో 18 పక్కకి వెళ్ళిపోయాయి కదా మార్కులు, ఎందుకు వెళ్ళిపోయాయి, ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయి అనేది చూడటం ఒకటి. రెండవది ఏంటంటే ఈ పొంతలను చూడటం కూడా వాళ్ళ యొక్క సంతానం ఎలా వస్తుంది పెళ్ళైన తర్వాత, సంతానానికి సంబంధించిన 5వ స్థానంలో రాహుకేతువులకి ఉన్నారా అది కూడా చూసుకోవాలి. అది చూసుకోకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం అయ్యారు, భార్యాభర్తలే వాళ్ళు. చాలా తిప్పలు పెడితే కానీ సంతానం అవ్వలేదండి భాగ్యలక్ష్మి గారు అని చెప్పారు. ఏమిటండి ఏమిటి సంగతి అంటే పంచమ దోషం అండి అన్న. ఏ పంచమ దోషం అంటే ఆ అబ్బాయికి పంచంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు, అమ్మాయికేమో రాహువు అతను నవమంలో ఉన్నారట, గురువు రాహువు ఉన్నారట. దానివల్ల అమ్మాయికి దోషం కనపడింది, ఇక్కడ ఈ అబ్బాయి అంటే చెడగొడుతుంది. గురువు గారు ఉన్నప్పటికీ కూడా గురుబలం కూడా అక్కడ సరిపోలే. అలాగే ఇక్కడ కుజుడు కేతువు ఏకమైతే ఇంకేముంది. అందువల్ల 2 అభాషణలు అయిన తర్వాత ఎన్నో పూజలు ఎన్నో హోమాలు. అందరూ అంటూ ఉంటారు ఏమంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఈ రోజుల్లో ఎవడు చేస్తాడు, 1 మినిట్ వీడియోలు చూసుకుంటూ బతికేయచ్చు అన్నట్టుగా అంతా చిట్కాల మీద పని అయిపోవాలి. కానీ ఏంటంటే నిజంగా కూడా యథార్థం ఏంటంటే ఇవేం లేకపోతే గ్రహణ సమయాల్ని ఎలా అంచనా వేస్తున్నారు, ఈ గ్రహణ దోషాలకి పరిహారం ఎందుకు చేసుకుంటున్నాము, అసలు ఈ గ్రహణ సమయంలో ఈ రాహుకేతువులు ఎందుకు వస్తున్నారడం అంటే పూర్వం జరిగినటువంటి విషయంలో సూర్య చంద్రుల పట్ల వాళ్ళకి కోపం ఉంది. కారణం కూడా ఇంకోటి ఉంది. ఈ సూర్యచంద్రులకి ఈ సర్భానుడు సోదరుడే. ఈయన తల్లి సింహిక, ఈమె కూడా కశ్యపుడి యొక్క భార్య. అలాగే సూర్యచంద్రులు కూడా ఆయన కొడుకులే. వీళ్ళకి మరి సాధారణంగా ఈ దాయాదుల విరోధం అంటాం కదా, ఆ విధంగా జరిగి వాళ్ళు 1000 యోజనాలు కాస్త ఇంచుమించు దూరంలో ఉంటాడు రాహు సూర్యుడికి. అందువల్ల ఆయన తొందరగా ఆయన్ని ఆక్రమించడానికి విధి విధానంలో ఛాయాగ్రహంగా నేను మింగేస్తానన్నట్లుగా అంటే ఆ కోపాన్ని అలా చూపిస్తూ ఉంటాడు సుమ. అందువలన గ్రహణాలు ఏర్పడడం జరుగుతుంది. గ్రహణ సమయంలో కూడా ఈ రాహువత్ ఎప్పుడైతే వచ్చిందో గ్రహణం అది కొంచెం తీవ్రంగానే, ఈ కేతువత్ అని అనగానే చంద్రుడిని పట్టుకున్నప్పుడు కొంచెం పర్వాలేదన్నట్లుగానే మనకి రావడం కూడా జరుగుతుంది. అమ్మాయిక చాలా మందికి అవకాశాలు వచ్చినట్టే వస్తుంటాయి, చేజారిపోతుంటాయి, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. సో వీటికి కారణం కాలసర్ప దోషాలు అంటారు. ఏంటమ్మా అది నిజమేనా? అంటే సాధారణంగా ఏంటంటే దేశాలకు మాత్రమే కాలసర్ప దోషం వర్తిస్తుంది అనే మాటలు మాత్రం మనకి వినపడుతూ ఉంటాయండి. కానీ ఏంటంటే ఈ రాహు కేతువుల మధ్య గ్రహాలు పడితే కూడా సేమ్ అదే మాట అంటారు. అంటే యోగం అంటారు, దోషం అంటారు. యోగం అంటే మన చిరంజీవి గారు ఇప్పుడు ఇంత క్రితం చెప్పుకున్నాం, ఆ విధంగా ఆ ఉదాహరణ తీసుకోవచ్చు. ఆయన యోగవంతుడే కదా, మహాయోగవంతుడు. అందువల్ల ఆ దోషాన్ని ఆయన యోగంగా మారింది. అదే శాపంగా మారేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందువలన ఏంటంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అనే మాట మనం మాట్లాడుకోకుండా రాహుకేతు దోషం అనుకున్నప్పటికీ కూడా ఇది మనకి ఎలా ఉంటుందంటే కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఏమంటే లగ్నాత్తు రాహువు లేదా కేతువు ఎవరు విరక్తి, సంసార జీవితం మీద విరక్తి. 7th హౌస్లో కేతు ఉంటాడు, రాహు ఏమో ఇక్కడ ఉంటాడు. ఈయనకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కోపం, ఏదన్నా కోపం వస్తే నేలకేసుకు విసిరి కొట్టేటటువంటి నైజం ఉంటుంది. వాళ్ళ అవతల వాళ్ళకేమో సేమ్ ఇలాగే ఉందనుకోండి, ఇంక ఇంట్లో వాళ్ళకి ఇంక వేరే సినిమా అక్కర్లేదు, ఇంకా టీవీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ విధంగా అయిపోతుంది. అదే విధంగా కాకుండా ఉన్నట్లుంది ఈ దోషాలు అవతల వాళ్ళకి లేవనుకోండి, వాళ్ళకి మామూలుగా ఉంది చక్రం, చక్కగా ఉంది జన్మ చక్రం, వీళ్ళకి సరిపడుతోంది. అలాంటప్పుడు చేసేయండి హ్యాపీగా. అంతేగాని సేమ్ టు సేమ్ ఇది బాగా కలిసి వచ్చే సంబంధం, మనకి ఆర్థిక పరిస్థితులు ఎక్సలెంట్గా ఉన్నాయి, వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళు కాదు, వీళ్ళిద్దరు 100 సంవత్సరాల దాంపత్య జీవితంలో కలిసి ఉండడం చాలా చాలా మస్ట్ అండ్ షుడ్. ఎన్నో వివాహాలు అంటే రెండో పెళ్లి సంబంధాలు
చాలా వస్తూ ఉంటాయి మాకు. ఓకే. వచ్చినప్పుడు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్నాను కాబట్టి ఆ! ఆ! దాని వలన ఏంటంటే గనక ఈ 18 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నేను. ఓహ్! దానిలో రెండో పెళ్లి జాతకాలు చూసినప్పుడు నాకు పరిశోధనకి వేరే విధానం కనపడలా. అచ్చా! ఇది చూస్తేనే అర్థమైపోయింది. ఈ రాహుకేతు దోషాల వలన ఎంతో విచ్ఛిన్నమైపోయాయి. ఫస్ట్ చక్రం వేయగానే ఫస్ట్ అక్కడే చూస్తాను, అదే కనపడుతుంది. ఆ! చాలా సంబంధాలు ఆ విధంగా అయిపోవడం జరిగింది. అందువలన వివాహాలు చేసేటప్పుడు మార్కులు కాదు, హ్మ్. ఫస్ట్ మనము రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు. ఒక మాట అన్నారమ్మా మీరు, కోపం వస్తది అని. ఉమ్, అంటే మనం పురాణాలు తీసుకున్నా, చరిత్ర రాజుల కాలం నుంచి తీసుకున్నా కూడా ఈ గ్రహ దోషాల బారిన పడి రాజ్యాలు కోల్పోయిన ఉదంతాలు మనం చాలా చూసాం. అవునండి. అంటే ఈ రాహుకేతు దోషాలు ఉన్నప్పుడు మనిషి ప్రవర్తనలో, ఆలోచన విధానంలో ఏమైనా మార్పులు వస్తాయా? అంటే అహం దేహస్మి అనేటటువంటి స్వభావం రాహుకు ఉంటుంది, విరక్తి భావాలేమో కేతువుకు ఉంటాయి. అన్నీ నేను ఆనందించాలి, అనుభవించాలి, భోగాలాలసత ఎక్కువ ఉంటుంది ఈ యొక్క రాహుకి. ఈ యొక్క కేతువుకి ఏంటంటే కనుక సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఏంట్లే, సరే నాకు అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు అనేటటువంటి స్వభావం రెండు కేతువుకి. అత్యంత విరుద్ధ మొత్తం స్వభావాలు. పూర్తిగా విరుద్ధం, ఆపోజిట్ స్వభావాలు అనమాట. ఈయనకైతే ఇంకా ఇంకా ఆశ 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 ఆశ, ఆ, దురాశ అంటాం కదా, ఆ అవును. విధమైనటువంటి స్వభావం. అంటే సాటిస్ఫాక్షన్ లేనటువంటి, సంపాదిస్తాం, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనే స్వభావం రాహువు ఉంటే కనుక డెఫినెట్గా ఉంటుందండి అది. ఉమ్. కేతువుకు మాత్రం ఏంటంటే కనుక పోన్లే ఏమైంది ఏమైంది అని భార్యతో కానీ భర్తతో కానీ కేతువు 7th హౌస్లో ఉంటే కనుక విరక్తి భావంతో జీవితాల్లో చెరువొక్క రూమ్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. గురు చండాల దోషం అంటే ఏంటమ్మా? అది గురుచండాల యోగం అంటే గనక యోగం ఓ, అనొచ్చు, యోగమా? దోషం ఆ. అనొచ్చు, మేబీ ఏమైనప్పటికీ అచ్చా, కూడా అచ్చా. ఆ, గురువు గారు మంచి చేసేటటువంటి మంచివాడు, ఆ. శుభగ్రహం అని మనం అందరం అనుకుంటూ ఉంటామండి. అవును. ఆ గురువు గారు ఈ రాహువుతో కలిస్తే గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఉహు. అంటే గురువు గారు చేసే మంచి పనిని ఈ రాహు అడ్డుపడుతూ ఉంటాడు అనమాట. ఓకే. దాని వలన మనకి కావలసినటువంటి విధి విధానంలో ఆయన ఈ రాహు వలన కూడా అక్కడ మొత్తం ఆ చార్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి స్థితి పాడైపోతుంది. స్థితి ఓకే. ఎప్పుడైతే పాడైపోయిందో ఆయన చేసే మంచి చేయలేడు, సమయానికి వివాహాలు కావు, ఆలస్య వివాహానికి కారకత్వం అవుతుంది. ఓకే. అదేవిధంగా గురుబలం ఎప్పుడైతే లేదో ఆ ఆనందం ఉండదు, గురుబలం ఎప్పుడైతే లేదో ఐశ్వర్యం ఉండదు, గురుబలం ఎప్పుడైతే లేదో కీర్తి ప్రతిష్టలు కూడా తగ్గుతాయి. ఓకే. అందువల్ల గురువుని ఆయన రాహువు వల్ల కొంత పాడవుతుంది కాబట్టి ఆ గురువు చండాల యోగం చండాల అనేది అదేలే. పాటించడం, ఆ మాట అనడం జరుగుతూ వచ్చిందనమాట. అందువల్ల గురువుకి పక్కన ఇక్కడ ఉంటే రాహు ఉంటే కనుక కొంచెం ప్రాబ్లమేటిక్ అనే చెప్పుకోవాలండి. కేతువును మోక్షకారకుడు అంటారు కదా. ఉమ్, అదే సమయంలో వైరాగ్యాన్ని, కష్టాలను ఇచ్చేది కూడా ఆయనే అంటారు. అవునండి. ఒకే సమయంలో ఈ రెండు భావాలు ఏంటి అర్థం కాలేనా? అంటే ఎలా ఉంటుందంటేనండి, వైరాగ్యం అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఓకే. ఆధ్యాత్మిక చింతనతో వీళ్ళు ఏదో ఒక విధంగా ఉండాలనుకుంటారు. ఇప్పుడు చూడండి, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు భగవద్గీతలో. అయితే ఆ విధంగా ఎప్పుడైనా చింతంతో ఉంటానంటే లైఫ్ పార్ట్నర్ ఒప్పుకుంటాడా? తర్వాత కుటుంబం ఒప్పుకుంటుందా? గుళ్ళు గోపురాలను తిరుగుతామని స్త్రీనైనా అంతే ఆనకట్ట కదా. వేస్తారు, పురుషుడినైనా సరే ఉద్యోగం చేసుకుని శుభ్రంగా సంపాదిస్తే మమ్మల్ని ఎట్లా పోషిస్తావు అనేసి గట్టిగానే అడుగుతారు. అలాగే ఈ కేతు విషయంలో ఏమవుతుందంటే కనుక ఒక విరక్తి భావం, వైరాగ్యం వలన కొన్ని జీవితాలలో డిప్రెషన్స్ వస్తూ ఉంటాయండి. ఓకే. అదే రాహు వలన కొంచెం సమస్యలు ఏంటంటే మానసికంగాని, తర్వాత నరాలకు సంబంధించి కొన్ని రుగ్మతలు వచ్చినట్లయితే, కేతువు వలన విరక్తి భావాలు, ఆందోళన, టెన్షను, అదేవిధంగా ఇతరులను నమ్మి మోసపోవటం, ఇతరులను మోసం చేసే నైజం రాహుకుంటే మోసపోయే నైజం కేతువు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఉంటూ ఉంటుందండి. అందువల్ల మంచి స్థానాల్లో ఉంటే ఓకే, కానీ రాహుకేతువులు చెడ్డ స్థానాల్లో ఉంటే కనుక కొంచెం ఇబ్బందులే వస్తాయి. ఇప్పుడు సంతానలేమికి కూడా వీళ్ళే కారణం అమ్మా. సంతానలేమికి కూడా వీళ్ళే కారణం అండి. అంటే దీన్ని నాగదోషం అని కూడా అంటారు అమ్మ దీన్ని? నాగదోషం అని కూడా అంటారండి. ఎందువల్ల అంటే కనుక కొంతమంది పిల్లలు లేకపోతే నాగుల చవితికి అవునవును. మనం
పుట్ట చుట్టూ ఒక చీర అవును. కట్టి నాగుల చీరని, ఆ కరెక్ట్. తర్వాత ఈ నాగదోషాలు తొలగడానికి గాను పుట్టమన్ను తెచ్చి బొట్టు పెట్టుకొని, ఆ తర్వాత ఆ కట్టుకున్న చీరతో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే పిల్లలు పుట్టినటువంటి వైనం ఇవన్నీ కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఓకే. అందువల్ల ఈ నాగదోషాలుగా కూడా తీసుకోవచ్చు ఈ రాహుకేతువుని. హ్మ్. అంటే కుజవత్ మరి ఎవరొచ్చారు? కేతు వచ్చాడు కదా! హ్మ్. హ్మ్. మరి అలాగే మరి రాహువేమో శని వత్ వచ్చాడు అవును. కదా! లేట్ అవ్వడం అనేది దీంట్లో ఉంటుందన్నమాట. అచ్చచ్చచ్చ! పంచమ భావం చెడిపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం అమ్మ. ప్రస్తావిద్దాం అమ్మ. ఒకసారి. ఎలాగ సంతానం ఈ యొక్క నాగదోషాల వైపు వచ్చాం కాబట్టి, అవును. ఒక భార్యాభర్తలు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే గనక, "ఏవండీ నాకు కేతువుని, కుజుడు కలిసి ఉన్నారండి. అందుకని సంతానం లేమి అనేది ఉందండి. తెలుసుకోకుండా అమ్మాయి అందంగా ఉంటుంది. మంచి సంబంధం అనేది చేసుకున్నాము. మా ఆవిడకి కూడా పంచమం పోయింది. ఆ హ్మ్. విధంగా జరిగింది" అని చెప్పారు. సో, అది ఒక వాళ్ళే సగం జ్యోతిష్యం చెప్పేస్తున్నారా? అంటే ఎందుకు మీరు జ్యోతిష్యం ఆవిడ కూడా పాపం జ్యోతిష్యం అభ్యసించారు. ఓహోహో! అందువల్ల మీరెందుకు చదువుకున్నారమ్మా జ్యోతిష్యం? అంటే సాధారణంగా ఇదివరకు నేను నేర్చుకున్నప్పుడు నన్నడిగారు. ఆ! నేను మా మ్యారేజ్ బ్యూరోలో అందరూ జాతకాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, కా సంబంధాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ కోసం నేను 50 ఏళ్ల వయసులో జ్యోతిష్యం అభ్యసించాను ఆ! అని నేను చెప్పడం జరిగింది. పీజీ చేయడం అచ్చా! అందుకే కారణం అండి. ఓహ్! అలా చెప్పాను. అలాగే వీళ్ళేంటంటే గనక సంతానం జరగలేదు. మాకు అందరు జ్యోతిష్యుల దగ్గరికెడితే రకరకాలుగా చెప్పారు. నేను చదివేస్తే పోలని ఆవిడ కూడా చదివారట. ఆవిడ అలా చెప్పారు. చెబితే ఓకే. నేను చాలా అంటే ఏం లేదు. అది యోగం అప్పుడు ఆవిడకుందనమాట. ఇద్దరు పిల్లలు పుట్టారు ఐవీఎఫ్‌లో. హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ విధంగా ఉంటుంది. అలాగే ఈ కుజుడు, రాహువు పంచమంలో ఉంటే పుత్ర సంతానం ఉండదు. ఓహ్! అచ్చచ్చ! స్త్రీ సంతానం ఉంటుంది. ఓకే. పుత్ర సంతానం ఉండదు. హుహు. మాకు బాగా బంధువులకి, తెలిసిన వాళ్ళకి జరిగిందిది. అచ్చా! పుత్ర సంతానం లేదు. ఓకే. పిల్లాడు పుట్టి 13 ఏళ్ళు పెరిగి చనిపోయాడు. అబ్బా! ఆ! అదేవిధంగా భర్తకు కూడా చూస్తే భర్తకు కూడా పుత్ర సంతానం లేదు. ఆ! వాళ్ళకి జ్యోతిష్య శాస్త్రరీత్యా పొంతనలో వాళ్ళు ఏంటంటే గనక అప్పట్లో ఏమి చూడలేదు, చేసేసారు అయిపోయింది. ఆ! అది మరి ఆ పుత్రలేమి అనేటటువంటి దుఃఖాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా అనుభవిస్తున్నారు గదా! ఏదో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోయింది గానీ, ఆ! ఆ విధంగా కూడా ఉండేటటువంటి అవకాశం 100% ఉంటుందండి. హుహు. అందువల్ల పంచవత్తు రాహువు, కేతువు ఉన్నట్లయితే గనక తప్పనిసరిగా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. విరక్తి భావాలుంటాయి జీవితం మీద. ఆధ్యాత్మిక చింతన 30 ఏళ్ళకే వచ్చేస్తుంది. అలా ఉంటుంది. మా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు గదా! కర్మ సిద్ధాంతం. అవునండి. సో, అంటే మన జీవితంలో వచ్చే ఈ కష్టాలన్నీ గూడా ఈ రాహుకేతువులు మన ప్రారబ్ధ కర్మను అనుభవించడానికి ఏర్పాటు చేయబడ్డ వాళ్ళ వీళ్ళు అంటే వీళ్ళ మన పోలీసులా మనకు శిక్ష విధించేది వీళ్ళ రూపంలో జరుగుతుందా ఇది? చెప్పాలంటే గనక నిజంగా చెప్పాలంటే అలాగే అనుకోండి. అంతే గదా! అలాగే అనుకోవాల్సిందే. ఎందుకని అడగండి, కర్మణ్యేవాధికారిస్తే మా మా ఫలేషు ఫలేషు కదాచన. కదాచన. అందువల్ల ఆయన మహానుభావుడు చెప్పిన ప్రతి వాక్యము కూడా అక్షర సత్యం. అందువల్ల భగవంతుడు చెప్పినటువంటిది అందుకే రాహు దోషాలు, కేతు దోషాలు ఉన్నవాళ్ళు వెండిది స్వస్తిక్ మార్కు చేయించి సింహద్వారానికి అది నాటించుకుంటే చాలా మంచిదండి. ఓహ్! ఇప్పుడు ఏంటంటే గనక ఏది దోషాన్ని మనం పుట్టుకుని మనం కరెక్ట్. నిర్దేశించుకోలేదు. అచ్చా! అదే విధంగా కొంతమంది చాలా నలిగిపోతూ ఉంటారండి. ఓకే. కష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, కన్నీళ్ళు, గొడవలు, గొడవలు. ఒక భార్య ఒక చోట, భర్త ఒక చోట. అదే విధంగా కుటుంబంలో కూడా తలకాయ నొప్పులు. ఈ పెద్దవాళ్ళతో కూడా గొడవలు. గొడవలు. ఇలాంటి వాళ్ళేంటంటే కొన్ని పనులు ఉద్యోగం చేసి, ఆ ఉద్యోగం వదిలేసి ఇంకా వేరే ఉద్యోగం కూడా రాక గాల్లో ఉంటూ ఉంటారు. ఆ! అట్టాంటి వాళ్ళు కుంకుమ ధారణ చేసుకోవడం అచ్చా! ఒకటి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే గనక వారు ఎంత బరువున్నారో అంత ఎత్తు మినుములు. కొంచెం బడ్జెట్ అయినప్పటికీ కూడా తీసుకుని అది మంగళవారం రోజుల్లో ఎంత పేదవాళ్ళకి ఎత్తా? ఎంత బరువా? బరువు. బరువు. ఇప్పుడు సపోజ్ ఒక 50 కిలోలు మినుములు. ఆ! ఎక్కువ బడ్జెట్టు. మన దగ్గర అసలు చేతిలో లేవు. అవును. సరే పోనీ ఓ పని చేయండి, మీరు 50 కిలోలు ఉన్నారు. 50 కిలోలని 18 భాగాలుగా చేయండి. అచ్చా! 18 వారాలు మీరు పట్టుకెళ్ళి వేరే వాళ్ళకి, పేదవాళ్ళకి కొంచెం ఏదో మీరు మినప సున్నుండలు చేసుకోండి, లేకపోతే మీరు ఇడ్లీ చేసుకోండి, వడ చేసుకోండి, మీ ఇష్టం అనేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. మనం తినొద్దు. వాళ్ళకి పెట్టాలి వాళ్ళకి బయట. పెట్టాలి. అచ్చా! ఆ విధంగా చేయడం వల్ల ఏదైనా ఇంటర్వ్యూలు చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ అండి. హ్మ్. అవ్వటం లేదు.
అది మీరు బరువు ఎంతెత్తుందో మినుములు అన్నీ వెంటనే మనము బడ్జెట్ అనుకోకుండా ఇచ్చేస్తే కనుక దానం ఇచ్చేస్తే ఏ గుండె ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు లేకపోతే ఏదైనా హాస్పిటల్ మన గాంధీ దగ్గర లేకపోతే వైజాగ్ అయితే రైట్. కేజీహెచ్ అవును. దగ్గర బోలెంత మంది ఉంటారండి. అవును. వాళ్ళకి ఇచ్చేస్తే కనుక 3 కేజీలు అలా కట్టేసి 4 కేజీలు కట్టేస్తే 4 సంఖ్య రాహువుది. మీరు ఓహ్! ఇచ్చేస్తే 3, 4 రోజుల్లోనే మీకు జాబ్ విషయంలో గానీ, ఏదైనా ఒక రావాల్సిన డబ్బు స్టక్ అయిపోయింది గానీ, ఆ! వెంటనే మీకు ఆన్సర్ అనేది పాజిటివ్‌గా వస్తుంది. ఆ! 4, 5 రోజుల్లోనే మీకు వెంటనే తెలుస్తుంది. అబ్బబ్బబ్బా! అందుకని మంత్రాలు అంటారు. మన్నాత్రాయతే మంత్రః అంటూ ఉంటారు కదా! ఈ మంత్రాల విషయంలో కూడా చాలామంది మాట్లాడుతూ అవును. ఉంటారు. అవును. పెద్ద పెద్ద మంత్రాలు ఓం హ్రైం హ్రీం షట్ అంటారు. అవును. ఆ షట్లు, షిట్లు ఇప్పుడు చేసే ఓపిక ఎవరికీ ఎవరికీ లేదు. ముఖ్యంగా అవును. యూత్‌కైతే అసలు లేదండి. అస్సలు. నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్‌గాని ఎందుకు ఇవన్నీని మాకెందుకొచ్చింది అన్నట్టుగా మాట్లాడుతూ ఆ! ఉంటారు. అయితే ఏంటంటే గనక ఓం రాహవే నమః మీకు రాహుకేతు దోషం ఉందని చెప్తారు ఎవరొకళ్ళు. హ్మ్. ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అని రాహుదోషం ఉంటే అది 108 సార్లు. మీరెక్కడైనా ఎళ్ళినప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉండండి. అకార, ఉకార, మకార తత్వమైనటువంటి ఓంకారాన్ని మీరక్కడ చేరుస్తున్నారు. అప్పుడు ఎవరు చూసుకుంటారు? సర్వము కూడా ఈశ్వరుడు. అవును. ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు. ఇది హ్మ్. అనుకోవడం కంటే మామూలుగా కాళహస్తికెళ్తుంటారు గదా! అందరూ రాహుకేతు దోషాలకి. హ్మ్. ఏం జరుగుతుందమ్మా అక్కడ? అక్కడ రాహుకాలంలో అమావాస్య పూట ఆ రాహుకాలం మధ్యాహ్నం మాటలు ఏ టైము ఏ రోజు అమావాస్య వచ్చిందో సపోజ్ ఆదివారం అమావాస్య ఆ! ఇహ చూసుకోండి అక్కడ గుట్లకు జనం అవునా? వెళ్ళిపోతారు. అవునండి. ఓకే. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం. అదే టిక్కెట్టు అప్పుడే పూజ మాకు జరగాల్సిందే అచ్చా! అనేసి కూర్చుంటారు. ఓహ్! పాపం ఎన్ని బ్యాచ్‌లున్నా సరే ఆ పెద్ద బ్యాచ్ కింద వేస్తారు. వాళ్ళు బ్రాహ్మణులు మాత్రం ఏం చేస్తారు ఇహ అంతే ఈ గదండీ. అవును. జనాల కోరికలు తప్పది. తీర్చాలిగా. అందువల్ల అందులో రూ. 5,000 టికెట్ దగ్గర నుంచి 500 టికెట్ వరకు సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఓహ్! అందువలన అందరూ వెళ్ళొచ్చు. రాహుకేతు పూజ కాళహస్తి. చేయించుకోవచ్చు. ఆ కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్నప్పుడు ఈ రాహుకేతు దర్శనాల వాళ్ళు అక్కడే కూర్చొని మీరు ఓం నమఃశివాయ 108 సార్లు, ఓం రాహవే నమః అనేది 108 సార్లు చేసుకొని ఆయన వాయులింగం కదా ఆయన. అవును. అగ్నితత్వంతో ఉంటాడు కదా! అవును. కంటికి కనపడ్డు కదా! అవును. ఆ జ్యోతులు వెలిగి ఉంటాయక్కడ. ఆ జ్యోతులు కదులుతా ఉంటాయి. ఏ గాలి లేనటువంటి గర్భగుడిలో మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరుడు శివపరమాత్మ కదలిక చూపిస్తున్నాడు గదా! మీరు దాన్ని చూస్తూ చేసుకుంటే జపం ఓకే. ఎక్సలెంట్ అండి. ఇంక తిరుగులేనటువంటి రాహుదోషాలు, కేతుదోషాలు మిమ్మల్ని దాన్ని పరిహారం కింద తీసుకోవాలి. అచ్చచ్చచ్చా! అది ఒక రెమెడీ. కేతు దోషం ఉంటూ ఉంటుంది. హ్మ్. లగ్నాత్తు కేతు ఉంటాడు. చంద్రాత్తు కేతు ఉంటాడు. వాళ్ళు కూడా చాలా మానసికమైనటువంటి స్ట్రగుల్స్. వాళ్ళు ఆలోచించేసుకుంటారు. ఆ ఆలోచన సఫలీకృతం కాకపోతే గనక మళ్ళీ మానసిక వైద్యుల దగ్గరకు కూడా ఎళ్ళాల్సిన పరిస్థితులుంటాయి. అట్టాంటప్పుడు మరి జ్ఞానపరశునాంబ వడ్డాణం ఉంది. ఆమె వడ్డాణం నాగాభరణం. కేతువే వడ్డాణంగా ఉన్నాడక్కడ. అందువల్ల ఆమె ఎదురుండగా కూర్చొని మీరు అక్కడ ఓం దుం దుర్గాయ నమః అని ఆ యొక్క దుర్గాదేవిని మీరు స్మరించినట్లయితే రాహుకాలంలో ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది కదా! ఆదివారం అయితే ఇందాక చెప్పుకున్నాను టైమింగ్స్ 4:30 టు 6, సోమవారం అయితే 7:30 టు 9, హ్మ్. మంగళవారం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, బుధవారం మధ్యాహ్నం 1:30 నుంచి ఆ పోనీ విధంగా ఎప్పుడు సేమ్ ఉంటాయా ఇవి? సేమ్ కాదండి. రోజు రోజు మారుతూ ఉంటాయి. ఆ రాహుకాల అదే. టైంలోనే మనం గుర్తుపెట్టుకుని రాహుకి కనీసం 18 సార్లైనా సరే మీరు ఓం దుందుర్గాయ నమః అనుకోండి. ఓకే. పోనీ ఓం హ్మ్. రాహవే నమః అని కష్టం. పోనీ ఓం దుందుర్గాయ నమః అనుకోండి. అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి. హ్మ్. 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 కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఆ దుర్గాదేవి అనుగ్రహంతో బ్రహ్మాండంగా మన యొక్క రాత మారుతుంది కదా! అవును. ఆ విధంగా జ్ఞానప్రసూనాంబని సేవించడం, ఆమెకి కుంకుమార్చన చేయించుకోవడం చాలా మంచి రెమెడీ. అద్భుతం. అదేవిధంగా ఆ! ఇక్కడ రాహువుకి ఇది కాళహస్తీశ్వరుని రూపంలో. అలా ఓకే. కాళహస్తి వెళ్ళడం వల్ల మనకి చాలా చాలా ఉపయుక్తమే గానీ, వెళ్ళామండి పెళ్ళవ్వట్లేదు అంటారు కొంతమంది. అవును. చాలామంది ఇప్పుడు ఆ! ఎందుకమ్మా అట్లెందుకవుతది? పెళ్లిగాని ప్రసాదులు ఎక్కువైపోయారండి. అవును. 30లే కాదు, అవును. 36లే కాదు, 40లు కూడా అవును. అవును. వచ్చేస్తున్నాయి. కొన్ని అగ్రవర్ణాల్లో కూడా పాపం చాలా ఇబ్బంది అమ్మాయిలు అయిపోతుంది. గూడా ఏం తక్కువ తినట్లేదండి. వాళ్ళు వాళ్ళు మరి 30 దాకా ఆగుతున్నారు. ఆ! ప్యాకేజీలంటున్నారు. అదే గదా! మేము కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలంటున్నారు ఉద్యోగ ఆ! జీవితం. కరెక్టే. కానీ సత్సంతానం వస్తుల్లోకి మరి లేట్ అయిపోతుంది కదా! పెళ్ళే లేటు. దారుణంగా. ఆ అవును. తర్వాత సంతానం లేటు. దాని వలన కూడా కొంచెం మనవళ్ళు, మనవరాళ్ళు జూడాల్సిన వయసులో
కొడుకులు కూతుర్లని చూస్తున్నారు. చక్కబెట్టాల్సి చెక్క వస్తుంది, పెట్టాల్సి పెళ్ళిళ్ళు వస్తుంది. అవును, చక్కబెట్టాల్సి అవును. వస్తుంది. మరి ఆ విధంగా మరి కష్టం కదా! అందుకని ఎప్పుడు కూడా వివాహానికి కూడా మంచి యోగాలు, కళ్యాణ యోగాలు, తరుణాలు, రాహుకేతువులు దోషం ఉన్నప్పటికీ ఇస్తారండి. ఇచ్చినప్పుడు వీళ్ళు పట్టుకోరు. అది. దాని వలన ఆ! కూడా వీళ్ళకి ఏంటంటే వివాహాలు లేట్ అయిపోతున్నాయి. ఓకే. 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 అంతేగాని మామూలుగా భగవంతుడు ఎప్పుడు కూడా అన్ని వరాలే ఇస్తాడు. ప్రశాంతత ఒకటే ఆయన దగ్గర పెట్టుకుంటాడు ఆ కదా! పిచ్చి లేవడాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవును. మానసిక ఆ! రుగ్మతలు ఇలా నరాల బలహీనత హ్మ్. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి హ్మ్. కదమ్మా! వీటికి రాహువు కారణమా? రాహువు కొంత కారణం, కేతువు కూడా ఈ క్షయ ఇలాంటి వాటిలకి కేతువు ఓహ్! కూడా కారణం అండి. మానసికమే కాదు, ఇప్పుడు నరాలు చచ్చుపడిపోవడం, పక్షవాతాలు రావడం, అవునవునవునవును. ఇలాంటి క్రానిక్ డిసీజెస్ కూడా వీటికి కారణాలు వీళ్ళిద్దరూ కూడానండి. ఓహ్! చాలానే. ఎందుకంటే బీపీలు పెరిగిపోతూ ఉంటాయి రాహువు అవును. వలన. ఆ! కేతువు వలన ఏంటంటే గనక ఆలోచించిందే ఆలోచించి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని రకరకాలుగా అచ్చా! మనస్తాపాలు చెందిపోతూ ఉంటారనమాట. అవును. అవును. అందువల్ల కూడా అచ్చా! వీళ్ళకి దీనికి రాహువు కారణమా? రాహువు, కేతువు కూడా ఓకే. కారణాలే అవుతారు. కారకత్వాలే అవుతారు. ఓకే. రాహువు ఎక్కువ కారణమవుతాడు. కేతువు కూడా కొంచెం కారణమవుతాడు. ఆందోళన, టెన్షను. ఆ నిరాశ, నిస్పృహ, ఇంకేం నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. హ్మ్. నాకే ఎందుకు ఇలా జరిగింది. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, అందరూ బాగున్నారు. హ్మ్. నేనే ఇలా అయిపోయానేమిటి. అందరికీ ఉన్నాయి కష్టాలు, ఎవరికి లేవు. అదేలెండి. అవును. అందుకని ఏంటంటే నువ్వు దైవం పట్ల, దైవం వలన, దైవం చేత, దైవంతో మమేకమైతే ఆ! డెఫినెట్‌గా నీకు సక్సెస్ రేట్ వస్తుంది అనేది తెలుసుకుంటాడు కేతువు. కొంచెం మంచి గడిలో ఉంటే. ఓకే. అంటే ఏమిటంటే గనక మంచి ఇంట్లో ఉంటే మన హ్మ్. జాతకంలో. హ్మ్. అది తెలుసుకోనకుండా మూర్ఖత్వంతో వెళ్ళిపోయితే మరి ఇహ చెప్పేదేమీ లేదు. హ్మ్. అందులోను కుజుడు కలిసాడనుకోండి యాక్సిడెంట్లు. ఏం బండి కొన్నా యాక్సిడెంటే, కారు కొన్నా యాక్సిడెంటే. ఇంజరీ జరగకుండా ఉండదండి వాళ్ళకి. ఏదో విధంగా జరుగుతున్న ఏడాది ఏదో ఒక సమస్య, హాస్పిటలు వీళ్ళుని. అట్లాగా సమస్యల రూపంలో కూడా ఈ యొక్క కుజుడు కూడా కలిసినట్లయితే గనక ఇంజనీలు, తర్వాత పెళ్లి అనేది లేట్ అయిపోవటాలు. మరి వీటికి పరిహారాలమ్మా? వీటికి పరిహారాలేంటంటే గనక ఇప్పుడు సపోజ్ అష్టమంలో రాహు ఉండి, అక్కడ కుజుడు ఉండి, వీళ్ళిద్దరికీ కూడా అష్టమం పడిందనుకోండి. కుజుడు అష్టమంలో ఉంటే మాంగళ్య దోషం. రాహువు అష్టమంలో ఉంటే కొంచెం పాపగ్రహం కదా! ఏదైనా మంచి చేస్తాడనుకుంటే, హ్మ్. అది చెయ్యకుండా అప్పుడు కుజుడితో కలవడం వల్ల ఈయన్ని కూడా పోగొడుతుంది. అందువల్ల కుజుడు, రాహువు మాంగళ్య దోషమే కాకుండా, ఈ హ్మ్. రాహువు చేసే పని ఛాయాగ్రహం కదా! అవును. కుజుడిని అనుసరించాల్సొస్తుంది. అంతే. కుజుడు బలమైన గ్రహం. పాపగ్రహంలో బలమైన వాడు. అలా కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది గాబట్టి, కుంభ వివాహం గాని, కదళీ వివాహం గాని, అంటే అరటి చెట్టుతో పెళ్లి, అర్క వివాహం అచ్చచ్చ! గాని, ఆ! ఇలాగ మనకి ఏంటంటే గనక జిల్లేడు చెట్టుతో పెళ్లి మగ పిల్లలకైతే. ఆ! ఆడపిల్లలకైతే కుంభ ఆ! వివాహాలు. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి మన ఆధ్వర్యంలో చేయించుకుంటూ ఉంటారండి. శ్రీచక్ర జ్ఞానపీఠం అని ఒక పీఠం స్థాపించడం జరిగింది. ఇంట్లోనే అమ్మవారు ఓహ్! 33.5 కిలోలు శ్రీచక్రం ఉంటుంది నాకు. ఓహో! అమ్మవారికి అన్నం వండి పెట్టే బయటకొస్తాను ఏ రోజైనా సరే. ఆ! అనుష్ఠానం చేసుకుంటాను నేను. అబ్బా! ఆ విధంగా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సహకారం చేయడం వల్ల కూడా, దాని వలన కూడా అమ్మవారి అనుగ్రహంతో ప్రతి నెల పౌర్ణమికి మనం చండీ హోమాలు చేపిస్తాము. ఈ యొక్క కుంభ వివాహాలు, కదలి వివాహాలు కూడా ఎంతోమంది ఎక్కడెక్కడి వాళ్ళో హ్మ్. మనకు విజయనగరం దాటి కూడా వస్తూ ఉంటారు. శ్రీకాకుళం అవన్నీ కూడా. అదే కాకుండా ఇటు మన వైజాగే కాకుండా, హైదరాబాదే కాకుండా హ్మ్. గోదావరి జిల్లాలో అందరూ వచ్చి రూమ్ తీసుకొని ఉండి అవి చేయించేసుకొని, అంటే మూడో కంటి వాడికి తెలియకుండా మా అది. పిల్లకి అది. ఈ విధంగా ఉంది అని. ఎందుకంటే పెళ్ళిళ్ళు అవ్వవు, అంతే. కుదరవు. ఎందుకంటే ఎవరి పిల్లాడికి గాని, పిల్లకి గాని రేపొద్దున్న వేరే కళత్ర దోషాలు వచ్చి మరి అంటే కష్టం గదా! కష్టం గదా! ఇప్పుడు తెలిసి నిప్పుల్లోకి దూకరు గదా! అంతే ఆ గదమ్మా! విధంగా చేయించుకుంటూ ఉంటారండి. అవన్నీ కూడా చేయిస్తూ ఉంటాను. మీరు గూడా కాళహస్తికెళ్తుంటారా? పెడుతూ ఉంటానండి. భక్తులను తీసుకెళ్తారా? భక్తుల్ని తీసుకెళ్తా ఉంటాము, వెళ్తూ ఉంటామండి. ఓహ్! సో, ఏంటంటే మనవాళ్ళెవరైనా వస్తారా తీసుకెళ్తారుగా? తీసుకెడతామండి. తప్పనిసరిగా వండర్‌ఫుల్. తీసుకెడతాము, దగ్గరుండి చేపిస్తాము, అన్నీ సూపర్. చేస్తాము. సూపర్. ఒక ఎందుకంటే మీ ఆధ్వర్యంలో జరిగితే శాస్త్రోక్తంగా జరుగుద్దని. అవునండి. కామాఖ్య కూడా వెళ్తూ ఓహ్! ఉంటానండి. అవునా? ఆ అచ్చా! అమ్మవారు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే నమో నమః. చండీ హోమాలు ప్రతి నెల చేయించడానికి కారణం కామాఖ్యాదేవే. ఓహ్! అందువల్ల అమావాస్యకి, పౌర్ణానికి చండీ హోమాలు చేపిచ్చడం, మధ్యలో ఎవరైనా కష్టాల్లో ఉంటే గనక అష్టమి పూట చేయించడం, ఇలా జరుగుతూ ఉన్నాయండి. జరుగుతున్నటువంటి ప్రక్రియ అమ్మవారి అనుగ్రహంగా భావిస్తాను. హ్మ్. వాడెవరూ లేకపోతే నేనే కూర్చొని చక్కగా హాయిగా సంతోషంగా అంతేనా? మా ఆ! కుటుంబానికి. అంతేనండి.
ఎవరితోటి కలపను. ఎందుకు ఓకే. అంటే అవును. ఎవరు ఏ కోరికతో చేసుకుంటున్నారో చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ ఫలితం దక్కాలి. కరెక్ట్. కరెక్ట్. నా ఆధ్వర్యంలో కదా అని నా గోత్రనామాలు కూడా వద్దంటాను నేను. హ్మ్. ఎందుకంటే ఆ క్లారిటీ ఉండాలండి. కరెక్ట్. కరెక్ట్ అండి. అమ్మవారి దయ వాళ్ళకి సంపూర్ణంగా నాకు ఈ రావాలి. సామూహికంగా చేసినప్పుడు నాకు అదే డౌట్ వస్తది. ఈ ఫలం ఎవరికి చెందుతది? తలా ఇంత వస్తదేమో అనుకుంటుంటాను నేను. అది ఏమిటంటే ఇప్పుడు గ్రహణం రోజున చేస్తాము. జపం చేశామనుకోండి, ఏమన్నా హ్మ్. దానం చేశాము. నా జంట నాగులు దానం చేస్తూ ఉంటాం. ప్రతిష్టాపనలు చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఆ గ్రహణం రోజున చేసినవి అధికస్య ఫలం. హుహుహు. అది. ఒకసారి మీరు రామ అన్నా 100 సార్లు అన్నట్లుగా అలా అచ్చచ్చ! 1000 సార్లు, 1,00,000 సార్లు అలా విడిపోతుంది కాబట్టి ఆ గ్రహణ కాలంలో పట్టు స్నానం, విడుపు స్నానం చేసి ఈ హ్మ్. రాహుకేతు దోషాలకి పరిహారం చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఈ యొక్క రాశిలో నా రాశికి ఏర్పడింది గ్రహణం. అమ్మ బాబోయ్! ఎట్లాగో ఏమిటో హ్మ్. అనేసి కంగారు పడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అంటే కొన్ని శుభం కలిగిస్తాయి. కొన్ని మధ్యంతరంగా ఉంటాయి. కొన్ని కొన్ని పూర్తిగా అశుభం ఏమో కల్పిస్తాయి. అవును. అశుభాలు కనిపిస్తాయి. అందువల్ల ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. చాలా గ్రహణ కార్యక్రమాల్లో భక్తి టీవీ లాంటి వాటిల్లో చాలా డిబేట్స్‌లో నేను పాల్గొని ఉన్నానండి. ఓహో! ప్రతి గ్రహణానికి కొన్ని సంవత్సరాలు వరుసగా హ్మ్. వెళ్ళిందాన్ని. దేవతల కాలంలో అయితే హ్మ్. కుమారస్వామి, హ్మ్. వినాయకులను పూజించేవాళ్ళు. హ్మ్. ఈ గ్రహణ దోషాలు పోగొట్టుకోవడానికి. అవునండి. మరి ఈ కాలంలో ఎవరిని పూజించాలి? ఎలా పూజించాలి? ఇప్పుడు కలియుగంలో రెండే ఉన్నాయండి. మన కలిసంతోపనిషత్తులో చెప్పబడింది ఏంటంటే గణపతి. ఓహ్! కలియుగంలో గణపతి. ఓకే. ఆ తర్వాత దుర్గా సప్తశతి పారాయణం, చండీ హోమం. ఓహ్! కలౌ గణపతి, ఆ తర్వాత చండి. ఈ ఆ! రెండింటిని పట్టుకుంటే తిరుగులేదు మీకు. ఓకే. ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఇది అథర్వశీర్షంలో ఉంది. హ్మ్. అలాంటి మంత్రాన్ని గణపతి మనకి అథర్వణ శీర్షంలో ఉన్నటువంటి గణపతి యొక్క మనకి ఏదైతే నామాలున్నాయో గణపతి యొక్క ఓం గం గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనా ఉపమస్రవస్రవమ అనేటటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అవన్నీ కూడా వినడం వలన కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. హ్మ్. అందువల్ల కేతువుకి అధిష్టాన దేవత ఎవరు? హ్మ్. గణపతి. హ్మ్. ఆ గణపతిని మనం బుధవారం పూట కొలిచి, గరికతో పూజించి, హ్మ్. పెద్ద కోరికనుకోండి ఓ 40 లడ్డూలు పెట్టేయండి ఆయనకి. అచ్చా! అదే విధంగా చిన్న కోరికనుకోండి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టండి, బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, పరమాన్నం నైవేద్యం పెట్టండి, 10 మందికి పంచండి. హ్మ్. గణపతి పిల్లల్లో ఉంటాడు. గణపతి ఓ బజ్జ గణపయ్య నీవుండు నేనయ్య అంటాం కాబట్టి అవును. కే కేతువుకి సంబంధించిన వాళ్ళన్నీ కూడా ఈ పరిహారంతో తగ్గి వీళ్ళకి వ్యాపార అభివృద్ధి బావుంటుందండి. హుహుహు. బుధవారం పూట గణపతిని సేవిస్తే వ్యాపార అభివృద్ధి అచ్చచ్చ! అద్భుతం అనమాట. ఓహ్! బుధవారం. బుధవారం పూట. ఓకే. ఓకే. అలాగే ప్రతి వ్యాపారస్తుడు కూడా తన ఎదురుగుండా ఉన్న గోడని శూన్యం కింద ఏమీ లేకుండా ఏదో పెయింటింగ్ ఏయించో, రంగులేయించో పెట్టుకోవద్దు. గణపతి బొమ్మను అక్కడ పెట్టండి. అచ్చచ్చ! తప్పనిసరిగా మీకు శుభం కలగకపోతే అడగండి. ఎటువైపు గోడకు పెట్టాలమ్మా? మనకి మీ సీటు ఉత్తరం దిక్కు మీరు చూస్తున్నారు. ఆ! డబ్బులు బాగా రావాలి ఇప్పుడు అవును. మనకి వ్యాపారం అంటేనే కదా! అందువల్ల ఆ ధనం బాగా రావాలంటే గణపతిని అక్కడ లక్ష్మీ గణపతిని పెట్టండి. హ్మ్. ఎక్సలెంట్ మీరు రోజు ఉత్తరం ఆయనకు వైపు. చూస్తూ ఉంటారు. ఉత్తరం వైపు. ఓకే. మీ సీటు మీరు ఎదురుగుండా గోడంక చూస్తుంటే అది ఉత్తరమే అయితుంది. అవును. ఆ అవును. ఉత్తరం వస్తేనే కదా మనకి బాగా డబ్బులొచ్చేది. హ్మ్. అదనమాట. అమ్మా ఇంకోటి ఇప్పుడు ఈ శ్రీకాళహస్తి కాకుండా కుక్కే సుబ్రహ్మణ్యం గూడా ఎళ్తుంటారు గదా! ఏంటి అక్కడ విశిష్టత? కుక్కి సుబ్రహ్మణ్యం అంటేనండి అది కుక్షి అంటూ ఉంటారండి. అంటే ఒక అచ్చా! గుహ. అది ఆహా! రాను కుక్కి కుక్కే కుక్కి కుక్కి అయిపోయింది. అంటే ఓహోహో! ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఒక చిన్న కథ కూడా ఉంది ఇక్కడ. అమ్మా! ఏంటంటే గనక ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏర్పడడానికి కారణం పరమశివుడి యొక్క వరం. ఓకే. ఒకానొక సందర్భంలో ఒక మహానుభావుడు తపస్సు చేశాడు ఋషీశ్వరుడు. హ్మ్. తపస్సు చేసి ఆ తపస్సు ఫలించేటటువంటి నైజంలో ఆయన ఈ యొక్క ఈశ్వరుడిని "నువ్విక్కడ ఉండవయ్యా" అనేసి ఆ కుక్షి అనేటటువంటి గుహలో అడిగాడు. ఈశ్వరుడు ఆవిర్భవించాడు. ఈశ్వరుడిని పూజించడం మొదలుపెట్టాడు. ఆయనెవరు ఆ మహానుభావుడు? వాసుకి అనే సర్పం. ఆహా! ఆ వాసుకి అనే సర్పం కాబట్టి, ఆ వాసుకి సర్పాన్ని దర్శిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు, ఈ రాహుకేతు దోషాలు, కుజ దోషం కూడా పరిసమాప్తి అవుతుంది అని అందరికీ కూడా చెప్పబడింది. హుహుహు. అయితే ఈ యొక్క వాసుకి ఒకానొక సందర్భంలో ఒక అడవిలో సంచారం చేస్తుంటే, ఆయన మరి పాము రూపంలోనే ఉంటాడు కదా! అవును. పైనుంచి గరుడుడు ఆకలేసేస్తుంది ఆయనకి. హ్మ్. ఆకలేసేస్తుంటే ఎవరు కనపడితే ఎవరిని భక్షిస్తాడు? పాముల్నే అంతే భక్షిస్తాడాయన. గదా! అవును. ఆ గెద్దతోటి తన కాళ్ళతోటి దాన్ని పట్టుకోబోయాడు.
ఆయన ఆ యొక్క నాగుపాము అయినటువంటి వాసుకి శివా శివా శివ అంది. అసలు కథ ఇది. ఆ శివ 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 అనగానే శివుడు ప్రత్యక్షం అవడం, ఆ తర్వాత మహావిష్ణువు కూడా గరుడ పక్షిని మందలించడం, వద్దు నీకు వేరే చోట వెళ్ళి ఆహారం చూసుకోమని చెప్పడం, ఈ శివుడు ప్రత్యక్షమయ్యి ఈయనకి అనుగ్రహం కలిగించడం, తన తండ్రి అయినటువంటి వాసుకి తండ్రి అయినటువంటి ఋషిగారు వచ్చి, కశ్యపుడు అనేటటువంటి ఋషి వచ్చి అక్కడ వెంటనే ఆయనకి దక్షిణ దిశగా వెళ్ళమని చెప్పడం, దక్షిణ దిశగా ఉన్న మద్రాసు ఈ యొక్క కుర్చీ ఉన్నటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళి తపస్సు ఆచరిస్తే అక్కడ ఈశ్వరుడే కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కూడా ఈయన కొలవబడటం, ఈ వాసుకి అక్కడ శివలింగాన్ని చుట్టూ ఆయన చుట్టబెట్టుకుని ఉంటాడనేసి ఇప్పటికి కూడా గరుడ స్తంభం అని ఉంటుందండి ఆ కుక్కీలోని. ఆ గరుడ స్తంభం దాటి దర్శనం చేసుకోవడానికి ఎవరికి వీలు లేదు. విషవాయువులు వస్తూ ఉంటాయట లోపల. అందువల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఊపిరి అందదు. అందుకని అక్కడతో నిషిద్ధం. ఆ గరుడ స్తంభం అనేది గేట్ లాంటిది అనమాట. అందువల్ల ఇవన్నీ కూడా మరి అప్పుడు కాలంలో జరిగినవి ఇప్పటికీ ఉన్నాయి. ఏమిటి అంటే ఎంతమంది ఏ విధమైన పరిశోధన చేసినా సరే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగా అంటే ఆయన పలుకుతున్నాడు, వడివేల అంటే పరుగుతున్నాడు. అందువల్ల ఓం సాం శరవణ భవ, రాహు కాలంలో మీరు ఈ మంత్రాన్ని చెయ్యండి, తిరుగులేదు మీకు. రాహు యొక్క పరిహారంగా పనికొస్తుంది, కుజుడు యొక్క పరిహారంగా కూడా తీసుకోవచ్చు ఈ మంత్రాన్ని. ఎవ్రీడే రాహుకాలంలో ఈ మంత్రాన్ని చేసుకోండి. నాగ అనుగ్రహం, నాగ దోషాలు పరిహారం కింద భావించుకోవచ్చు. అమ్మ ఇట్లా రకరకాలు కాకుండా అంటే దోషం ఉన్నా లేకపోయినా రోజు ఒకసారి చిన్న చిన్న ఏమన్నా ఉంటాయా పరిహారాలు వీళ్ళను ఈ నాగ దోషాల నుంచి విముక్తి కావడానికి, ఈ రాహు కేతువుల నుంచి విముక్తి కలగడానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయా? అయితే మీరు సర్పదోషాల గురించి అడిగారు కదా, ఈ సర్పదోషాల గురించి చెప్పుకోవాలంటే కనుక అమావాస్య తరువాత వచ్చేటటువంటి శుక్లపక్షంలోనే మనం పరిహారాలు చేసుకోవాలి. అది చాలా చాలా మనకి ఆ పరిహారం ఫలిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. నాగదోషం కానీ లేకపోతే రాహుకేతు దోషాలు కానీ, లేకపోతే మన పెద్దవాళ్ళు ఎవరైనా పాముని చంపారంటే ఆ దోషం మిమ్మల్ని వెంటాడుతుంది, ఇలా అలా కూడా మనకి ఆ పితృదోషాలే కాదు నాగదోషం కూడా ఆ విధంగా వచ్చి పిల్లలకి ఒంటి మీద పొలుసుల్లా రావటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. చర్మవ్యాధులు అనేది కాదు, ఈ విధంగా కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది ఏమిటంటే కనుక కొంచెం పాలిపోయినట్లుగా ఉండడం, అంటే ఇదంతా కూడా నాగుపాము యొక్క విధి విధానంలో ఉంటారు కొంతమంది. కళ్ళు దగ్గర నుంచి తేడా ఉంటాయి, ఆ విధంగా ఉండడం, చెవులు దగ్గర నుంచి. ఆ దోషాలన్నీ పోవాలంటే కూడా బుధవారం నాడు మీరు మొదలు పెట్టడం కానీ, శనివారం నాడు రెండో పక్షం మొదలు పెట్టడం కానీ చేసుకుంటే ఏంటంటే నీలం రంగు క్లాత్ తీసుకోండి. నీలం రంగు క్లాత్ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి బొట్టు పెట్టి 2 అక్షింతల గింజలు దాంట్లో మీరు వేసి, ఏం అనుకోక్కర్లేదు, ఏం పర్వాలేదు, దేవుడి దగ్గర పరిచేసి ఆ నీలం రంగు క్లాత్లో 2 అక్షింతలు పసుపు కుంకుమ వేసేసి, ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కొబ్బరికాయ. అది మన వాళ్ళకి మళ్ళీ డౌటు, ఒలిచిందా వలవందా. అందువల్ల ఒలిచినటువంటి కొబ్బరికాయని వేసేసి, అంటే చూడండి కొంచెం దానికి పైన ఒలుస్తారు కదా, అలాంటి కొబ్బరికాయని దాంట్లో వేసేసి, ఆ కొబ్బరికాయతో పాటు ఎర్రకందిపప్పు తీసుకోండి 3 దోసెళ్ళు ఎర్రకందిపప్పు. ఆ తర్వాత బొగ్గులు తీసుకోండి, బొగ్గులు, నల్ల బొగ్గులు ఉంటాయి కదా మనకి, 3 గుప్పెళ్ళు బొగ్గులు. ఇవన్నీ కలిసి ఒక కట్ట కింద కట్టేయండి. కట్టేసి మీరు కరెక్ట్గా మీరు బుధవారం అయితే కనుక బుధహోర ఉంటుంది, ప్రొద్దుట 6 నుంచి 7 గంటల మధ్యలో పారే నదిలో వేసేయండి. శనివారం నాడు చేస్తున్నారు అంటే శనిహోర ఉంటుంది, పొద్దున్న 6 నుంచి 7 గంటల వరకు పారే నదిలో వేసేయండి. ఇది ఒక రెమెడీ. లేదండి నాగదోషాల వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, లేకపోతే కనుక మాకు చాలా కష్టాల్లో ఉన్నామండి, అందువల్ల ఏంటండి ఏ విధంగా రెమెడీ ఉంటుందంటే కనుక ఈ ఎర్రకందిపప్పు మీరు 3 దోసెళ్ళు తీసుకొని మళ్ళీని ఎర్రకందిపప్పు ఒక 116 దక్షిణ పెట్టండి. అక్కడ 116 దక్షిణ పెట్టండి. మంగళవారం రాత్రి మీరు తల కింద పెట్టుకొని పడుకోండి. మీరు తల కింద మీ పరుపు కిందో దిండు కిందో బొంత కిందో పెట్టుకుని పడుకోండి, నిద్రించండి, అంతే. తెల్లవారు ఏం చేస్తారు, ఎవరైనా సరే మనకి పారిశుద్ధం చేసేటటువంటి వాళ్ళు చాలా కార్మికులు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి అవి ఇచ్చేసేయండి, అంతే. సింపుల్ థింగ్ అండి. ప్లస్ మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి జీతాలు వస్తాయి అని అనుకోకండి. ఏమొచ్చినా ఏం రాపోయినా అది మనకు అనవసరం, ఆ మాటే వద్దు. ఎప్పుడైతే మనకి శుభ్రం చేస్తున్నారో, మనం చేయలేని చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇడ్లీలు పంచిపెట్టడం కానీ,
లేకపోతే ఆహారం ఏదైనా సరే వాళ్ళకి పంచిపెట్టడం కానీ, ఏ పళ్ళ రోజుల్లో ఆ పళ్ళు పెట్టడం వల్ల కానీ మీకు ఓకే. నాగదోషాలు కానీ, రాహుదోషాలు కానీ, కేతు దోషాలు కానీ మటాష్. ఆ! అలాగే మనకి కొంతమంది అంటూ ఉంటారు. ఏమనంటే, "ఏవండీ 12థ్ హౌస్‌లో రాహు ఉన్నాడండి నాకు. దానివల్లేనండి ఈ తలనొప్పులన్నీని. ఏమిటో అర్థం కావట్లేదండి. విదేశాలు ఎళ్ళాలని డబ్బు ఖర్చు పెట్టాను." అంటే వ్యయం కదా! 10, 12వ ఇల్లంటేనే వ్యయం. అంతే ఖర్చు గదా! పెట్టాను. ఆ! కానీ ఏంటంటే పని అవుతుందనుకున్నాం గానీ, మంచి జీతంతో మంచి జాబ్ రాలేదు. మళ్ళీ వెనక్కి రావాల్సొచ్చింది. అయ్యో! కొన్నాళ్ళే ఉన్నాను. ఆ! వెళ్ళాను. ఆ! కానీ ఫలితం లేదు అవును. అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఒక రెమెడీ ఉంటుందండి. మీరు వంటింట్లోనే భోంచేయండి. హ్మ్. డైనింగ్ టేబుల్ మీద వద్దు. అచ్చా! వంటగదిలోనే ఒక కుర్చీ వేసుకొని కూర్చొని భోంచేయండి. అక్కడ బల్ల పెట్టుకొని చిన్న బల్ల పెట్టుకొని బల్ల మీద చేయండి. ఆ! అంతే. అది నిజంగా మీకు రాహువు 12వ ఇంట్లో ఉండి అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వ్యయాలు అవుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా కోర్టు కేసులండి. చాలామంది కోర్టు కేసులతో అవును. చిక్కుకుపోతారు. అబ్బా! 12వ ఇంట్లో రాహు ఉంటే ఈ దోషం వలన. అదేవిధంగా మీ బరువు బొగ్గులు తీసుకోండి. ఎన్ని కేజీలు బరువున్నారో ఆ! ఆ బరువు బొగ్గులు పారే నీటిలో వేసేయాలి. అచ్చా! ఆ 2 రెమెడీస్ చేసుకుంటే 12వ ఇంట్లో రాహు ఉండి ఇక్కట్లు పడే వాళ్ళకి ఎక్సలెంట్ రెమెడీ అండి ఇది. ఓహ్! ఓకే. తర్వాత స్టీల్ పాత్రలో నీళ్లు పెట్టుకొని చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అలవాటైపోయాయండి. అవునమ్మా. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌తో నీళ్లు తాగడాలు, ప్లాస్టిక్ బాటిల్‌తో చక్కగా మనము పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడాలు, హ్మ్. పట్టుకుని కూడా ప్రయాణాల్లో కూడా ప్లాస్టిక్ అవును. బాటిల్సే వాడుతున్నాం. అవునమ్మా. స్టీల్ బాటిలు గానీ, స్టీల్ పాత్రలో గానీ చెంబుతో నీళ్లు పెట్టుకుని, దాని మీద మూత పెట్టుకొని, రాత్రి పెట్టుకున్నవి పొద్దున్న మాటలు తాగితే ఓకే. రా రాగి చెంబులో పట్టుకుంటారు గదా మామూలుగా? రాగి చెంబులో అయితే సూర్యుడికి పనికొస్తుంది. అచ్చా! మరి ఓహ్! రాహు ఎవరు? వీళ్ళకి. అచ్చా! శనికి సంబంధించిన ఆ! వాడు కదా! ఆ! శని భగవానుడు అంటే స్టీల్ అంటే ఇనుము గదా! ఆ! అందుకని ఈ అచ్చచ్చ! రెమెడీ పనికొస్తుంది. సూపర్. ఆ! రాగి చెంబులో సూర్య భగవానుడండి. అచ్చా! రాగి సూర్యుడికి ప్రతీక. ఆ! అది ఒక రెమెడీ కింద మనం తీసుకోవచ్చు. ఓకే. అదే ఇప్పుడు మనకి రాబోతోంది శ్రావణ మాసం. ఆ! నాగపంచమి వస్తుంది. ఓహ్! ఆ నాగపంచమికి ఈ నాగదోషాలు ఉన్నవాళ్ళు ఏం చేసుకోవాలి? ఆ! అనే విషయాన్ని మనం ఇక్కడ ఆ! ప్రస్తావిద్దాం. ఏంటంటే గనక అవి వాళ్ళు చేసేదేంటంటే జంట నాగులు. బంగారం అంటే అసలు మనం మాట్లాడే విధి విధానంలో లేదు. అవును. అందుకని వెండి. ఆ వెండి నాగులు తీసుకొని పారే నీటిలో వదిలేస్తే రాహుకేతు దోషాలు పోతాయి. ఓహ్! చాలా చక్కని రెమెడీ. హ్మ్. నాగపంచమి రోజున ఇచ్చేయండి. పోనీ వెండి కూడా బడ్జెట్టే. ఏదో రూ. 1000 అడిగేస్తున్నాడు, 2000 అడిగేస్తున్నాడంటే రాగివి తీసుకోండి. ఓకే. రాగివి తీసుకొని వదిలేయండి నీళ్ళల్లో. ఆ! పారే నీటిలో వదిలేయండి అంతే. హుహు. అది కూడా మంచి నాగపంచమి రోజున చేసుకోవాల్సినటువంటి మంచి రెమెడీ అండి. సూపర్. అదేవిధంగా ముల్లంగి దుంపలుంటాయి కదా! మనకి అవును. మన ముల్లంగి గడ్డలంటాము. అవును. మనకి అవును. సాంబార్‌లోని అన్నిట్లోని వేస్తూ ఉంటారు. అవును. అవి పంచడం వలన అవి పేదవాళ్ళకి ఎవరికైనా సరే అప్పుడు మనకి మున్సిపాలిటీ వాళ్ళనో, ఇంకో పేదవాళ్ళనో లేకపోతే ఎవరైనా వాడు తీసుకుని వండుకుంటా ఉంటే ఇంట్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే కింద వాచ్‌మెన్స్ అలాంటి వాళ్ళకి అవి మీకు తోచినప్పుడల్లా బుధవారం, శనివారం ఇస్తూ ఉండండి కొని. ఆహాహా! ఒక బుధవారం, శనివారం. శనివారం ఇస్తూ ఉండండి. నాగదోషాలు తగ్గుతాయి. హ్మ్. ముల్లంగిలో అంత అంత ఉందండి. చిన్న రెమెడీస్ అండి. పెద్ద మనకి అదే గదా! అవును. అవసరంలా. విధానం ఆ! వస్తుందండి. అదొకటి చాలా మంచిదనమాట. అదే విధంగా ఇంకా ముఖ్యమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి మంచి రెమెడీ చెప్తాను. హ్మ్. అదేంటంటే కుక్కలకి హ్మ్. గారెల దండ వేస్తాం. బాలింతరాళ్ళు పూర్వం మా మా మేము పిల్లల్ని కన్నప్పుడు మాట, బాలింతరాలుగా ఉన్నప్పుడు 21వ రోజున గారెల దండ కాలభైరవుడు రూపంలో వేయించేవాళ్ళు. ఆ! కాలభైరవ స్వామిని నల్ల కుక్కని చూసి మరీ వెతికి దానికి మామిడాకులు కట్టి చక్కగా కాలభైరవుడికి ఈ యొక్క మినపగారెలు వేయించేవారు. ఆ! రాహుదోషం పోవడానికి. అబ్బబ్బబ్బబ్బా! నాగదోషం పోవడానికి. ఇప్పుడు కూడా మీరు దండలు కట్టి కుక్కను పట్టుకుంటే మళ్ళీ అది కరిస్తే కష్టం ఆ! కాబట్టి ఆ! ఆ! అవేం అక్కర్లేదు గానీ వడలు మినపపప్పుతో చేసినటువంటి అంటే పొట్టు పప్పుతో చేసినటువంటి వడలు కుక్కలకి వేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీకు మంగళవారం గానీ, శనివారం గానీ ఈ పని చేస్తే మీకు రాహుదోషాలు, కేతు దోషాలు మినపవాడలు. మినపవడలండి. ఆ! అవి చేస్తే చాలా మంచిది. ఓహో! అదే విధంగా ఇంకొకటి కేతు దోషానికి ఒక విధానం చెప్తానండి. అదేమిటి అంటే గనక కేతువు ఇప్పుడు సంతానానికి పంచమంలో ఉంటే అబార్షన్‌లు చేయిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా! అవును. అదే విధంగా కేతువు మనకు కలిసి రావాలంటే ఉలవలు తీసుకొని ముందు
మనకి బుధవారం పూట ఉలవలు నానబెట్టేసుకొని ఉమ్, ఆ శనివారం పూట చక్కగాని ఆ ఉలవల్ని ఉడకబెట్టినటువంటి ఉలవల్ని తీసుకెళ్ళి బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. లేదా శనివారం నానబెట్టి బుధవారం చేయాలి. బుధవారం అచ్చా, చేయండి. అచ్చా, ఓకే. ఇలా చేసినా అలా చేసినా ఫలితం బ్రహ్మాండం. బెల్లంతో కలిపి మీరు గోమాతకు తినిపించి గోమాతకు గోమాత తినిపించాలి. చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దానికి తినిపించి చక్కగా దాన్ని వెన్నునిమిరి వెనకాల అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అక్కడ నమస్కరించి నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ వేసుకొని నమస్కారం చేసుకొని యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని అమ్మవారిని తలుచుకుంటే తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మి, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్నీ కూడా వస్తాయి. ఇంక మరి ఈ రాహువునేమో భోగలాలసకి ప్రతీకగా చూస్తారు, అవునండి. కేతువునేమో వైరాగ్యానికి ప్రతీకగా చూస్తారు. ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేసుకోవాలి లైఫ్లో? అంటే ఈ యొక్క రాహువు కేతువు లగ్నాత్తు ఉన్న వాళ్ళకండి ఈ ఆశ ఉంటుంది ఏమండి, వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఇది ఎలా? ఈ రెండు సమన్వయం చేసుకోవాలంటే బ్యాలెన్స్డ్ మైండ్ తెచ్చుకోవాలి. గురుదృష్టి వీళ్ళకి ఉంటే ఆ, ఆ, ఆ. తిరుగులేదండి. ఓకే, గురు దృష్టి ఉండాలి. గురుదృష్టి ఉండాలి. గురుదృష్టి ఉంటే ఏమవుతుంది అంటే గురుమండల స్వరూపిణిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఉమ్, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ రాహువు కేతువు 7th హౌస్లో కేతు ఉన్నాడండి. అవును, ఒక అమ్మాయి జాతకం తీసుకుందాం. ఇప్పుడు ఓకే. అమ్మాయి జాతకం తీసుకున్నాం. రాహు ఏమో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు రాహువు? కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి. ఉమ్, కర్కాటకానికి చూసుకున్నట్లయితే కనుక 7th హౌస్లో మనకి ఈయన ఉన్నాడు, మకరంలో ఉన్నాడు. ఎవరున్నాడు? కేతు ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక వైరాగ్య భావనలు సగం ఉంటాయి. 50-50 చాయిస్ అనమాట. 50% ఇవి ఏ విధంగా ఉంటుంది? కాస్తంత ఆనందంగానే ఉంటుంది, ఆరోగ్యంగానే ఉంటుంది. ఓకే. అక్కడ మీకు రాహుకి గురుదృష్టి ఉంది. రాశి మీనరాశి. సపోజ్ ఓకే. చంద్రుడు అక్కడ ఉన్నాడు, ఒక్కడు కూర్చుని ఉన్నాడు. ఉమ్, మీనరాశి అధిపతి ఎవరు? గురువు గారు. గురువు గారు 5వ దృష్టితో కర్కాటకాన్ని చూస్తున్నాడు. ఓకే. చూస్తుంటే అప్పుడు కర్కాటకం మరి ఎంత రాహు ఉన్నప్పటికీ కూడా అంత చెడ్డ అత్యాసే కాకుండా ధర్మబుద్ధి అక్కడ వస్తుంది. ఈ ధర్మబుద్ధి వలన రాహువుని గురువు దృష్టి వలన, గురువు అక్కడ ఉంటే కన్నా కూడా గురు దృష్టి వలన రాహువు సంస్కరించబడతాడు. ఓహో. సంస్కరించబడి అత్యాస తగ్గుతుంది. ఆశ ఉంటుంది కానీ అత్యాస ఉండదు. అలా దానిలో సగం 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 ఎప్పుడైతే తగ్గాయో అలంకార ప్రియుడు ఉంటాడు. కానీ ఆ అలంకారం మీద ఇష్టం ఉంటుంది కానీ అలంకారమే జీవితం కాదు. ఆధ్యాత్మిక తత్వం జీవితం ఉంది. అందువల్ల భర్తని కూడా ఆ అమ్మాయి మార్చేటటువంటి వైనం మనం చూసాం. ఏ విధంగా దేవుడే లేడన్నవాడు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పొల్లు దండాలు పెట్టినటువంటి అబ్బాయిని చూసాం. ఎందుకంటే అది ఇప్పటికి కూడా ఆయన లేవగానే దేవుడి ఫోటో చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని చదువుతుంటే మా ఆవిడ వల్ల ఈరోజు ఇలా ఉన్నామండి అని చెప్పినటువంటి వైనాలు ఉన్నాయి. ఎందుకు అలా మారిపోయాడు మరి? ఆయన దేవుడే లేడన్నటువంటి వ్యక్తి భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఈమె చేసే పూజల వల్ల ఈమె చేసే అంటే కేతువు అంత సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. ఆధ్యాత్మిక తత్వం పక్క వాళ్ళకు కూడా అంటే 7th హౌస్లో ఉన్నాడు కదా, మరి జీవిత భాగస్వామిని ఎందుకు బాగు చేయడు? ఆ విధంగా చేసిన వైనాలు కూడా ఉన్నాయండి. ఇంకొకటి, ఇప్పుడు గ్రహణ సమయాల్లో జపం చేసి దానికి విశిష్ట ఫలితం ఉంటుంది అంటారు. అవునండి. మరి అలాంటి సమయంలో ఈ రాహుకేతులను శాంతింపజేయడానికి ఎట్లాంటి మంత్రాలు జపించాలి? ఏమన్నా ఉంటుందా స్పెషల్గా వాటికి? ఇక్కడ గ్రహణ సమయంలో మనము రాహు మీద గ్రహణం వచ్చిందనుకోండి, రాహు వెళ్ళి సూర్యుడినో చంద్రుడినో పట్టుకున్నాడు. రాహు గ్రహస్థం అది. అయితే ఏంటంటే ఆ రాహు గ్రహస్థం అని మనం చదువుకుంటాం, మన రాశిలో పట్టింది. సపోజ్ ఏ రాశి అయితే మేషరాశో కుంభరాశో ఏదో సంథింగ్. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే గ్రహణ సమయంలో హర్దకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఇది మనకి ప్రతి పంచాంగంలోనే ఉంటుంది. ఇది చేసుకోండి. అదే విధంగా కేతుగ్రస్త గ్రహణం పట్టింది. అప్పుడు కేతు వలన కూడా ఇబ్బందులు పడుతున్నారు, టెన్షన్స్ పడుతున్నారు, రకరకాలైనటువంటి ఆందోళన పడుతున్నారు, మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు జపమాల తీసుకొని జపం చేసుకోవడం ఏం లేదండి, కష్టమేం కాదు, చాలా సులభం. మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద ఓం గం గణపతే నమః అని 21 సార్లు చెప్పుకొని ప్రారంభించండి. పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం
పలాస పుష్ప సంకాసం చాలా ఈజీ అండి, కష్టమేం లేదు, ఒత్తులేం ఉండవు. పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం రౌద్రం రౌద్రాత్మకం తం కేతుం ప్రణమామ్యహం తం కేతుం ప్రణమామ్యహం. ఓ, నీకు నమస్కారం చేస్తున్నానయ్యా, నీవు నా రాశిలో పడుతున్నావట, నన్నేమి ఇబ్బందులు పెట్టకు, ఇప్పుడు పడేవి చాలు అనేసి దండం పెట్టుకుని 108 సార్లు చేసుకుంటే అధిక ఫలం చేకూరుతుంది గ్రహణ సమయంలో. అలాగే మీరు గురువు గారికి కానీ, ఎవరికైనా పేదవాళ్ళకి కానీ, ఎవరికైనా మీరు స్వయం పాక దానం చేయాలి పొద్దున్నే అనుకుంటాం కదా, అప్పుడు రాగి చెంబుతో కానీ, రాగి గిన్నెతో కానీ, ఏదైనా ఒక మంచి ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి తీసుకుని అక్కడ పెట్టుకొని, ఆ బియ్యం కూరగాయలు అన్నీ అక్కడ పెట్టుకొని ఈ జపం చేసుకొని మీ చేతితో అవి తాకించినట్లయితే, అవి తెల్లవారి ఎవరికైనా ఇచ్చినా కూడా మీకు ఆ ఫలితం పూర్తిగా వస్తుంది, పరిహారం అవుతుంది, గ్రహణ దోషం పోతుంది. అమ్మ, మరి ఇప్పుడు మీరు యాగాలు, నవగ్రహ హోమాలు అవి సజెస్ట్ చేస్తారు మామూలుగా. అవునండి. ఇవి మన ఈ గ్రహణ దోషాల తీవ్రతను ఎంత తగ్గిస్తాయమ్మా? పని చేస్తాయి అసలు ఇవి? ఏవండి, పని చేస్తాయండి. అంటే ఏమిటంటే కనుక, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు, ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది. అలాగే ఇప్పుడు ఎలా చేస్తారంటే కనుక, మూకుమ్ముడిగా చాలామందికి టికెట్ ప్రకారం చేసేస్తూ ఉంటారండి. అది ఏంటంటే కనుక అంతే ఫలం వస్తుంది. మనం ఒక 100 రూపాయల టికెట్ కొనుక్కొని మొత్తం అంత ఫలం రావాలంటే పాపం రాదు కదా. మరి ఇప్పుడు ఆ బ్రాహ్మణులు కూడా, వాళ్ళు కూడా పాపం మనుషులే కదా, వాళ్ళు కూడా బ్రతకాలి కదా. అందువల్ల ఏంటంటే కనుక ఈ యొక్క చండీ హోమాలు కానీ, నవగ్రహ హోమాలు కానీ, బ్రాహ్మలు తగినటువంటి ఏమిటంటే ఆజ్యంతో పాటు వేసేటటువంటి అపరాలు కూడా అలా వెయ్యాలి కదా. ఇప్పుడు ఆహారం పెట్టాలి కదా. ఇప్పుడు మిమ్మల్ని భోజనాన్ని పిలిచాను, కడుపు నిండా భోజనం పెట్టాలి కదా. అదేవిధంగా ఆ యొక్క గ్రహాలకు కూడా తగినటువంటివి కావాలి. తగినటువంటివి అంత ఎత్తున బస్తాల కొలది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి. కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవడానికి రుక్మిణీదేవి ఆచార్యుడైనటువంటి ఒక శుద్ధ బ్రాహ్మణుని పంపించడం జరిగింది, పండితోత్తముని. అప్పుడు ఈమెకి గ్రహ దోషాలు ఉన్నాయని అప్పుడు ఆ యొక్క రుక్మిణీదేవి తండ్రి పుట్ల కొలది వడ్లు, తర్వాత రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, రకరకాల నవధాన్యాలు అందరికీ కూడా, లవణం దగ్గర నుంచి అందరికీ కూడా దానాలు ఇప్పించాట. ఆ ఫలితం ఏమైందంటే ఆవిడ కోరిన వరుడు దొరికాడు. ఎందువలన? గ్రహణ సమయంలో ఆవిడ చేత దానం ఇప్పించాడు. అందువల్ల ఈ గ్రహణంలో మనం ఏం చేసినప్పటికీ కూడా అంత ఫలం, అధిక ఫలం దొరకడానికి కారకత్వం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి యుగ యుగాలుగా వస్తున్నటువంటి కార్యక్రమాలేనండి. నల్లదమయంతులు కూడా కష్టాలు పడ్డారు సత్యయుగంలోని, అదేవిధంగా త్రేతాయుగంలో సీతారాములు, అదేవిధంగా ద్వాపరంలో కృష్ణ పరమాత్మ అండ ఉన్నప్పటికీ కూడా మరి అశ్వత్థామ యొక్క హతహ కుంజరహ అని ధర్మరాజు చెప్పాల్సి వచ్చిందిగా. చూడండి, అవును, అంతటి మహానుభావుడు మరి కర్మానుబంధే మనుష్యలోకే అనుభవించాల్సి వచ్చిందిగా. అందువల్ల ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ఋషులు దర్శించి, వాళ్ళందరూ కూడా స్పర్శించి మనకి అందించారు శృతుల ద్వారా, స్మృతుల ద్వారా. అట్లాంటి శాస్త్రాన్ని ఎప్పటికీ కూడా మన మనుగడలో మనం మర్చిపోకుండా దాన్ని ఎప్పుడు స్మరిద్దాము. రాహుకేతువుల్ని అభిమానించి వారికి ఊరట కలిగిస్తే మనము తప్పనిసరిగా ఒడ్డున పడతామండి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా రోజు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః, నీవే ఆది పరాశక్తివి అని అమ్మవారిని పట్టుకోండి గట్టిగాని. రాహు ఏం చేస్తాడు? ఆవిడ తొక్కి పడేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం శ్రీకాళహస్తి అనుకున్నాము. శ్రీ అనే సాలిపురుగు, కాళుడు అనేటటువంటి సర్పము, హస్తి అనేటటువంటి ఏనుగు, ఆ 3 పూజించడం వల్లే కదా శ్రీకాళహస్తి ఈశ్వరుడయ్యాడు. మరి రాహువు కాళహస్తీశ్వరుడికి సంబంధం బద్దగా ఉంది. తర్వాత ఆయనే కాళహస్తీశ్వరుడు, రాహువే అనేటటువంటి విధి విధానం ఉన్న మూలాన అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. అలా మన పురాణాలకి, మన యొక్క చెప్పాలంటే కనుక వేద మంత్రాలకి అన్నింటికీ కూడా సర్ప సూక్త పారాయణ బాగా ఇబ్బంది, నలుగుడు ఎక్కువైపోయింది. తప్పనిసరిగా సర్ప సూక్త పారాయణ చేయించండి, ఇంట్లో కూర్చోబెట్టి బ్రాహ్మణుల్ని 11 సార్లు చేయించండి, 108 సార్లు చేయించండి. మీకు మరణ భయం పట్టుకుంది, మృత్యు భయాలున్నాయి, గండాలున్నాయి అని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు. అప్పుడు మరి ఎలా తప్పించుకుంటారు? సున్నాల పన్నం చేయించండి,
ఎక్సలెంట్. రాహువు లేదు, కేతువు లేదు, ఏలినాటి శని లేదు. ఏదైనా సరే తీసి పక్కన పడేస్తారు. ఓకే. మరంతా మరి ఎందుకు మహామృత్యుంజయ యోగాలు ఎందుకు చేస్తున్నారు? యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికీ కూడా కరెక్ట్. ఎందుకు మానట్లేదు? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యుయేమామృతాత్. ఇవన్నీ కూడానండి ఈ విధంగా ఈవేళ మీ పుణ్యమాని మీ ఇంటర్వ్యూనే కాదు. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే నాకు ఒక ఛానల్ ఉందండి, యూట్యూబ్ ఛానల్. 1,20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానిలో కూడా 3,200 వీడియోలు పెట్టడం జరిగిందండి. ఇవన్నీ ఎందుకంటే పుట్టడం గిట్టడం, ఇవాళ పుట్టాము రేపొద్దున మరణం. పుట్టుగిట్టే జగత్తులో పుట్టుగిట్టని తత్వం ఏదైతే ఉందో అదే భగవత్ తత్వం అయితే దాన్ని ఆ 10 మందికి అందించాలి అనేటటువంటి సంకల్పం, ఆ సంకల్ప బలమే ఈరోజు మీ ఎదురుండగా నన్ను కూర్చోబెట్టింది. నిజంగా మా అదృష్టం అది. అమ్మ, రాహుకేతులు బలంగా ఉంటే ఏ రంగాల్లో రాణిస్తారు? వ్యాపార రంగంలో అభివృద్ధి, రాజకీయంగా పెద్ద పదవి. ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి విధి విధానంలో ముందుకు వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద పదవులు వీళ్ళు ఆశించకుండా వచ్చేస్తుంది. అదేవిధంగా ధనం కోట్లాధిపతులు, మరొక అంబానీలు లేకపోతే టాటాలు, బిర్లాలు కూడా అయిపోతారు. ఇవన్నీ కూడా రాహుకేతులు యోగం 11వ ఇంట్లో ఉంటే రాహువు పట్టిందల్లా బంగారమేనండి. తిరుగులేదనమాట. ఇంకా వాళ్ళకి తిరుగులేదు. వాళ్ళకి ఏది చేసినా సరే కనీసం ఏం లేదండి, కొంచెం ఏవో పాత సామాన్లు అమ్ముతున్నాం అంటే దానిలో కూడా ఏదో మొత్తం మీద డైమండ్స్ లాంటివి దొరకో, ఏదో మొత్తం మీద కుబేర్లు, రాత్రికి రాత్రి లాటరీ టికెట్లు, ఇవన్నీ రాహువు కేతువేనండి కారణం. కుబేర్లే, ఇంకేం తిరగలేదు. ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు వింటూ ఉంటాం కదా, అబ్బా ఎంత అదృష్టం, అదిగో అలాంటి డ్రెస్సులు వేసుకున్నారంటే అదే ₹1,00,00,000 డ్రెస్సు, లేకపోతే నగలే ఎన్ని కోట్లోనట, ఆ హారాలే ఎన్ని కోట్లోనట, అవన్నీ వింటూ ఉంటాం, మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. మరి వాళ్ళందరూ ఏంటంటే అవన్నీ రాణిస్తున్నారు. రాహుకేతువుల అనుగ్రహమే, శని భగవానుడు అనుగ్రహమే. అందుకే శనివత్ రాహువు, కుజవత్ కేతుహు అనడానికి అంతరార్థం అదేనండి. మరమ్మ, ఈ వ్యాపారస్తులు హఠాత్తుగా వ్యాపారులు నష్టపోతుంటారు. అవునండి. ఇట్లాంటి వాళ్ళను ఎవరు శాసిస్తున్నారు, రాహువా కేతువా? దీనికి పరిహారాలు ఏంటి? అంటే లాస్ కారణం కూడా రాహువనే అనుకోవాలండి. అవునా? ఎత్తగలడు దించగలడు ఆయన. ఏ స్థానంలో ఉంటాడో? ఏ స్థానంలో అంటే కనుక సప్తమ స్థానంలో ఉంటే వ్యాపారమే కాదండి, భాగస్వామి వ్యాపారంలో దెబ్బతింటారు. నమ్మించి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు పక్కలో బల్లెంలా ఉంటారండి. ఇంకా చెప్పాలంటే పక్కలో బల్లెంలా తయారవుతారు. అలాగే కుటుంబ స్థానం 2వ స్థానంలో ఉన్నా కూడా అక్కడ కూడా వ్యాపారం ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెము మనకి తేడానే వస్తుంది. అందువల్ల కుటుంబం పాడైతే వీడికి మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి లేకపోతే మనం బయటకు వెళ్ళి ఏం మాట్లాడతాం? ఇంట గెలవాలి, రచ్చ గెలవాలి. ఆ విధంగా కూడా ఉంటుందండి. అలాగే సప్తమం పాడైతే, కళత్రం పాడైతే ఇంట్లో వాళ్ళు ఏదో మాట అంటారు. ఆ మాట బయటకు వెళ్ళినా కూడా ఏం చేస్తున్నా సరే చెవుల్లో మొత్తం మీద గింగిర్లు అంటూ ఉంటుంది. ఇక అట్లాంటప్పుడు ఇంకా ఆయన ఎలా ముందుకు పెడతాడు? ఈ విధంగా ఉండడానికి సప్తమం పాడవడం కూడా ఒక కారణం అవుతుందండి. అందులో శని రాహువు కలిస్తే ఇక సప్తమంలో ఉంటే ఇంక చెప్పక్కర్లే. చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు కదమ్మా జాతకాలు చెప్పించుకోవడానికి. అవునండి. సో వాళ్ళలో ఎక్కువ మంది రాహుకేతు బాధితులే ఉంటారు కదా. బాధితులు అంటే ఇప్పుడు కాస్త ఇంచుమించు వైవాహిక జీవితాలు ముఖ్యమైన వాళ్ళకి రాహుకేతువుల దోషమే 100% కనపడుతుందండి. ప్లస్ ఏంటంటే ఆలస్య వివాహాలకి, అదే విధంగా కొన్ని రాహుకేతువుల దోషాల వల్ల విదేశీ యానాలు డబ్బులు ఇచ్చేస్తారండి. డబ్బులు ఇచ్చేసిన తర్వాత అవతలివాడు ముంచేస్తాడంతే, వెళ్ళలేరు. వెళ్ళి అక్కడ ఏం కాకుండా దుబాయ్ నుంచి అది ఆడవాళ్ళు ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసి, అమ్మ మేము వచ్చామమ్మా, మాకు డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ లేవు, పలానా పేరమ్మా, ఏదైనా చూసి చెప్పగలరా? ఏమ్మా, అయ్యో పాపం ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని ఆ టైంని తీసుకుంటే అక్కడ రాహువో కేతువో మనకు కనపడిపోతారు అంతే. ప్రశ్నలో కూడా మరి పరిస్థితి ఉంటుంది. ఏ రోజు మీరు బయలుదేరారు, ఏ టైంలో బయలుదేరారమ్మా, ఏంటి సంగతి అని ప్రశ్న శాస్త్రం ద్వారా వాళ్ళు అడిగిన టైంను కూడా మనం అంచనా వేసి చక్రం వేసినా అక్కడ కూడా ఏదో విధంగా మనకి వీళ్ళు అడ్డం కనపడుతుంది. వీళ్ళు బాగోకపోతే ఏం చేస్తారు? వీళ్ళు 3, 6, 9, 11, 12 ఇలా 11లో ఉంటే ఇంకా అద్భుతమే. అలా ఉంటే కనుక కొంచెం ఏదో కొద్దో గొప్ప అన్నట్టుగా ఉంటుంది. అలా పాడైపోతే ఇంకేంటి? ఇంకా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అక్కడ అన్నమో రామచంద్రం అని 4 ఇళ్లలో పని చేసుకుంటూ ఇక్కడ వాళ్ళకి పంపించలేక, చెప్పలేక, రావడానికి టికెట్ లేక నానా ఇబ్బందులు పడేటటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారండి.
రైట్. ఈ రాహుకేతుల్ని శాంతింపజేయడానికి లేదంటే ఈ పరిహారాలు రూపంలో తీసుకుంటే మనం ఈ ఉంగరాలు సజెస్ట్ చేస్తుంటారు కదా! అవునండి. ఏ రత్నాన్ని ధరించాలమ్మా వీళ్ళకి? అంటే రాహుకి సంబంధించి గోమేధికం అండి. అచ్చా! అదేవిధంగా పిల్లి రాయి అంటూ ఉంటాం కదా ఆ! కేతువుకి. ఆ! అది ధరిస్తే దానికి కేతువుకి మంచిదంటూ అచ్చా! ఉంటారు. అచ్చా! అచ్చా! అయితే ఏంటంటే ఏదైనా 3 క్యారెట్లు పైనే ఉండాలండి. ఓహోహో! తక్కువైతే ఉండకూడదు. అది ఓహ్! కూడా మీరు బుధవారం పూట చక్కగా పొద్దున్నే కూర్చొని బుధహోరాలో పూజ చేసుకొని అప్పుడు రాహువుకి సంబంధించింది గానీ, కేతువుకి సంబంధించింది గానీ బుధవారం శ్రేష్టమని చెప్తూ ఉంటారు. అచ్చా! అచ్చా! లేదా రెండవది ఏంటంటే శనివారం. శనివారం. రాహువుకి శనివారం చేసుకొని, బుధవారం కేతువుకి చేసుకున్నా కూడా అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుందండి. హుహుహు. అమ్మ ఇప్పుడు మామూలుగా పూర్వకాలంలో లేదంటే మా కేసీఆర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద యాగాలు చేస్తారు చూడవచ్చు. రాజశ్యామల యాగం. రాజశ్యామల యాగం లాంటివి చేస్తారు. మరి మాలాంటి వాళ్ళు కూడా నిత్య జీవితంలో అంటే కుటుంబ క్షేమం కోసం మాలాంటి వాళ్ళ కుటుంబమే రాజ్యం కాబట్టి దాని క్షేమం కోసం నిత్య జీవితంలో తక్కువలో చేసుకోగలిగే పూజలు కానీ హోమాలు కానీ ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయండి. ఏమిటంటే గనక మీరు నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అనేది ప్రతిరోజు మర్చిపోకుండా ఓం శ్రీ మాత్రే నమః అదేం కష్టం కాదుగా. కాదు. ఇష్టమే గదా! చాలా. చాలా సింపుల్ కదా! అది మీరు కుదిరితే 5 ఇంకా కుదిరితే 50 ఇంకా కుదిరితే 108 ఓహ్! చేసుకొని కుంకుమని పట్టుకొని అది చేసుకొని ఆ కుంకుమని అమ్మవారికి వేసి అమ్మవారి దగ్గర కుంకుమ ధారణ మీరు చేసినట్లయితే మీ ముఖం చూసి రాహుకేతువు దోషాలతో ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నా ఎంతటి గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినా అక్కడ ఆ పని మీకు నెరవేరిపోతుంది. హ్మ్. అడ్డంకులు ఉండవు. ఆహా! ఆ! అది చాలా చక్కనైనటువంటి విషయం అండి. ఓకే. అందువల్ల అమ్మవారు అలా పరిరక్షిస్తుంది. ఓహోహో! ఎందువల్ల రాహుకి అధిష్టాన దేవత దుర్గామాత కాబట్టి. ఓకే. అదే విధంగా కేతువు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హ్మ్. కేతు దోషాల వలన కూడా అంటే రాహువు 7వ ఇంట్లో కేతు ఉంటాడు కాబట్టి ఈ 2 దోషాలు ఒకటైనప్పటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే గనక కేతు దోషాల వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటే అంటే పని అయిపోతుందని పెడతారండి. ఆ హ్మ్. పని అవ్వదు. ఈవేళ అయిపోతుంది ఏం పర్వాలేదు ఇంక చూసుకో నాకు ఆ డబ్బులొచ్చేస్తాయి. ఇంకా హ్మ్. తిరిగి నేను ఆ బిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అవును. బీ హ్యాపీ మీకు సాయంత్రానికి ఇచ్చేస్తాను ఏముంది అని బ్రహ్మాండంగా చెప్పేస్తారు. మాట ఇచ్చేస్తారు. వాగ్దానాలు చేసేస్తారు. అవును. నీ పని అయిపోయింది ఈవేళ నేను సాయంత్రానికి అందిపోతాయ్యా. ఆ! ఏముంది నేను సర్దేస్తాను ఏం కాదులే. ఒక గంట సేపు ఆగవయ్యా ఏమైంది ఇప్పుడు దాకా ఆ! ఆగినవాడివి అని ఫ్రెండ్స్‌కి చెప్తారు. అవును. సాటి ఉద్యోగులకు చెప్తారు. ఆ! అదే విధంగా ఇంకా చెప్పాలంటే వృత్తుల్లోని పై అధికారులతోటి వాళ్ళతోటి కూడా ఏయో చిన్న చిన్న లావాదేవీలు ఉన్న చోట కూడా "ఇది చేసేస్తాను సార్, లోన్ కట్టేస్తాను సార్" అలా అవును. ఏదో అవును. చెప్పుకుంటారు. అవును. రావు. ఒకటికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు తిరుగుతాడు. ఇలాంటి వాళ్ళ తిరగడానికి ముందు గణపతిని బుధవారం పూట బుధహోరాలో 6-7 5 గంటలకు లేచిపోయి చక్కగా స్నానం చేసుకొని ముందు రోజే గరిక తెచ్చుకుని పెట్టుకొని 108 గరికలతో 108 సార్లు అష్టోత్తరం చేసి గణపతికి తప్పనిసరిగా ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు అంటాం కదా అవును. అవి హ్మ్. నైవేద్యం పెట్టి తప్పనిసరిగా అవి 40కి తక్కువ కాకుండా నైవేద్యం పెట్టండి. అచ్చా! పెట్టి లేకపోతే మీరు చేయలేరు బ్యాచిలర్స్ పోనీ లడ్డూలు తీసుకురండి శనగపిండితో చేసిన లడ్డూలు అచ్చచ్చా! అవి పెట్టండి. మోతీచూర్ లడ్డు తీసుకురండి చక్కగా పెట్టేయండి. పెట్టేసి గణపతి పేరు మీద 10 మందికి కాదు 40 మందికి పంచండి. మోతిచూర్ లడ్డు అందుకే అంత ఫేమస్ అయిందా? మరి అమ్మా! ఆయనకి ఇష్టం కదా. అదే గదా! ఓకే. అమ్మ ఈ పితృదోషాలకు గూడా రాహుకేతువులే కారణమా? పితృదోషాలకు కూడా రాహుకేతువులే కారణం అండి. ఆ! కారణం ఏమిటంటే గనుక ఈ పితృదోషాలు అనేది జన్మ జన్మల నుంచి వారితో పుట్టబడి వారి ఆస్తిని మనం అనుభవిస్తున్నాం పితృదేవతలకి. ఏమంటే వారసత్వపు ఆస్తి. వారసత్వపు ఆస్తి రావాలన్నా, పోవాలన్నా మనం ఏమిటంటే నష్టాల్లో పోవాలన్నా వీళ్ళిద్దరే కదా కారకత్వం వహిస్తారు. అవును. మరి అలాంటప్పుడు ఈ వారసత్వపు ఆస్తి అనుభవించినప్పుడు వాళ్ళు పుణ్యం చేసినా, పాపం చేసినా, ఏ విధంగా కొన్నా అది నీకే వర్తిస్తుంది కదా. ఓకే. ఓకే. అది నీకే వర్తిస్తుంది గాబట్టి, అవును. తప్పనిసరిగా పితృదేవతలకి అమావాస్య పూట నువ్వు తిథులు, నక్షత్రాలు, వారాలు, వర్జాలు ఇవేం తెలీవు. హ్మ్. నాన్నగారు మరణించారు. అమ్మ మరణించింది. హ్మ్. ఎవరు లేకపోతే సోదరుడు మరణించాడు. ఎవరొకళ్ళు మొత్తం మీద మన ఇంట్లో అకస్మాత్తుగా మరణించారు యాక్సిడెంట్‌లో. అలాంటి వాళ్ళతో సహా, మీ గురువుగారు స్నేహితులతో సహా అమావాస్య పూట వాళ్ళకి పితృతర్పణాలు వదిలితే రాహుకేతు దోషాలు, పితృదోషాలు కూడా తగ్గుతాయి. ఓకే.
ప్రతి అమావాస్యకి చేయడం కూడా చాలా మంచిదండి. ఉమ్, ఏముందండి, నువ్వులు తీసుకుంటారు, వరిపిండి తీసుకుంటారు, అవును. దర్భలు తీసుకుంటారు, కాస్త బ్రాహ్మణులకి దక్షిణ, స్వయంపాకం. ఉమ్, అది చేయడం వల్ల మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు చేయొచ్చు, తప్పులేదు. ఉమ్. అదెంతో పుణ్యం కూడా. అమ్మ, మీ దగ్గర దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇవన్నీ చేస్తున్నారు కదా మీరు. చేస్తున్నానండి. సో మీ దగ్గరికి ఇంతవరకు ఇలా కష్టాలు పడుతూ వచ్చి మీ దగ్గర పరిహారాలు లేదంటే హోమాలు పూజలు చేయించుకున్న తర్వాత జీవితాన్ని అద్భుతంగా గడుపుతున్న వాళ్ళ గురించి ఒకటి రెండు ఏమైనా చెప్తారా అమ్మా? తప్పనిసరిగా చెప్తానండి. ఏంటంటే గనక, అంటే మరి పేర్లు చెప్పలేను కానీ, వద్దులేండి పేర్లు వద్దు. పేర్లు చెప్పలేను కానీ విజయనగరం జిల్లా నుంచి వచ్చారండి. జిల్లా అయితే చెప్పొచ్చు. ఆ, విజయనగరం నుంచి జిల్లా నుంచి వచ్చారు. ఆ, చాలా భాగ్యవంతులు, కోట్లాధిపతులు. అచ్చా. ఆ పిల్లాడికి పెళ్ళి అవ్వలేదు, ఒక్కడే పిల్లాడు. ఆ, ఆయనకి మొత్తం మీద జాతకం చూసి పలానా పలానా చేయించుకోవాలంటే భాగ్యలక్ష్మి గారు మీ దగ్గరికి వస్తామండి అన్నారు. అని వచ్చారు. హోటల్లో రూమ్ తీసుకున్నారు, సూట్ రూమ్లు తీసుకున్నారు, ఉమ్, ఉన్నారు, ఉండి చేయించుకున్నారు. ఆ పిల్లాడికి పూజ చేయిస్తుంటేనే మరి అది భగవంతుడి యొక్క ప్రమేయమేమో, తెల్లగా సన్నగా రౌండ్ ముఖంతో ఉన్న అమ్మాయి, నాకు ఆ అబ్బాయికి ఇది కొంచెం కళత్ర దోషం ఉంటే చేయిస్తున్నాం పూజ, చేయిస్తుంటే అప్పుడు నాకు ఒక అమ్మాయి ముఖం కనపడింది. కళ్ళు మూసుకుని నేను ఏదో ధ్యానంలో కూర్చున్నాను, మంత్రాలన్నీ వింటూ. కనిపిస్తే వెంటనే చెప్పాను ఆవిడతోటి. ఏమని అంటే, అమ్మ మీకు తెల్లగా సన్నగా మీ హైట్లోనే ఉండే కోడలు దొరుకుతుందమ్మా, ఎందుకో ఒక అమ్మాయి ముఖం కనపడింది నాకు అని చెప్పాను. ఆ, యథార్థమైంది. ఆ పిల్లాడికి చేయించిన 41 రోజుల్లో పెళ్లి కుదరడం, పెళ్ళి అవ్వటం, బా, బా, బా. చక్కగా ఉన్నామని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళ గురించి నా దగ్గరికి రావడం కూడా జరిగింది. ఆ, అది ఒక ఉదంతం అండి. ఉమ్, తర్వాత ఏంటంటే కనుక, ఈ కామాఖ్య గురించి ఒక మాట చెప్తానండి. అమ్మ. అమ్మవారి గురించి చెప్పకపోతే అయ్యో, నాకు ఇది ఉండదు. ఈ ఇంటర్వ్యూ కూడా అసంపూర్ణం అవుతుంది. ఆ, ఈ కామాఖ్య అమ్మవారి గురించి నిజంగా నాకు యాక్చువల్లీ మీ వీడియోల వల్లే తెలిసింది. శ్రీమాత్రే నమః. తెలిసిన తర్వాత ఎవరో మొత్తం మీద మా స్నేహితురాలు, మా ఆస్ట్రాలజరే, ఆవిడ వెళ్ళారు. వెళ్ళి చేయించి వచ్చామండి, చాలామందిని తీసుకువెళ్ళానండి, అదండి ఇదండి అని చెప్పారు వారు. చాలా శ్రేయోభిలాషి, మంచి వ్యక్తి. అప్పుడు వెంటనే నేను అనుకున్నాను కదా, నేను ఎప్పుడైనా వెళ్ళగలనా? ఆ, ఇప్పుడు కోరిక వస్తుంది, అవును, కానీ అది నెరవేర్చడం ఆవిడ వంతు. అంతే కదా. వాళ్ళ ఆజ్ఞ లేనిది మనం కదలలేంగా. యాదేవి సర్వభూతేషు తుష్టి పుష్టి రూపేణ సంస్థిత. ఆ, ఆవిడే ఇస్తుంది ఆ యొక్క వరం, ఆ, ఆవిడే ఇచ్చింది. ఆ విధంగా కామాఖ్య అనుకోకుండా వెళ్ళిపోయాం. మా ఆ. పాప నేను వెళ్ళాం ఫస్ట్ టైము. వెళ్ళిన తర్వాత అక్కడ చూసాము, అన్నీ చేయించుకున్నాము, వచ్చేసాము. చాలా సంతోషం కలిగింది. ఇక్కడి నుంచి కూడా కొంతమంది గోత్రనామాలు ఇచ్చారు, ఉమ్, చేయించాము. చేయించిన తర్వాత వచ్చాము. అందరికీ శుభ పరిణామాలే చెప్పారు. ఓకే. అంతా బాగానే అయింది. మళ్ళీ నేను వెళ్ళగలనా? నేను ఇంకా రాలేనేమో ఇంత దూరం. ఆ, అక్కడ వస్తూ అదే చెప్తున్నాను, మానవ సహజమైనటువంటి ప్రేమ దైవం మీద ఇష్టత ఉంటే ఆవిడ కూడా స్వీకరిస్తుందండి. మరి అని ఇంకా నేను రాలేనేమోనమ్మా, పోన్లేమ్మా, ఇంకా ఇంతవరకు ఇచ్చావని ఉన్న 3 రోజులు 3 దర్శనాలు చేసేసుకున్నాం. పిచ్చాడు, ఇంక వేరే ఏం తెలియదు కదా. ఆయన 3 దర్శనాలు. అక్కడ పండా కూడా అడిగాడు, ఏంటండి 3 రోజులు చేసుకుంటారా దర్శనం, ఒక్కటే చేసుకుంటారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు? లేదండి, మళ్ళీ నేను వస్తానో లేదో తెలియదు అని నాకు వచ్చి నా హిందీలో నేను చెప్పి మొత్తం మీద 3 దర్శనాలు చేసేసుకొని అక్కడ గోడలను కూడా ముట్టుకుని దండం పెట్టుకుని వచ్చాను. ఆ 3 నెలలు కూడా తిరగకుండా ఒక ఆమె అడిగారు, ఏమనంటే చండీ హోమాలు ఎన్ని చేయిస్తే ఫలితం ఉంటుందండి అని. అంటే ఎందుకనో పంచసంఖ్యోపచారిణి కదా అని 5 హోమాలు చేపిస్తే బాగుంటుందేమోనండి నాకు తెలియకుండా చెప్పాను. నేను తెలిసి ఏమీ చేయలేదని చెప్పనండి, చెప్పాను అంతే. అమ్మవారంకు చూసి చెప్పాను. అక్కడ నా దగ్గర వారాహి ఉంటుంది, ఆవిడ ఆరాధన ఉంటుంది, నాకు వారాహి నవరాత్రులు చేస్తాను. ఆవిడని చూసి చెప్పాను. దేవి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు ఏది విడిచిపెట్టిన ఆవిడని గట్టిగా పట్టేసుకున్నా అంతే. ఆవిడ నన్ను పట్టేసుకున్నాను. అయితే ఆవిడ అందనమాట, ఏమంటే 5 చేయించండి అంతే. 5 చేయించడం మొదలెట్టామండి. 2వ చండీ హోమం చేశాము. ఆ 3వ నాడు వాళ్ళ అబ్బాయికి అట్లాంటాలో సీట్ వచ్చింది ఎండీకి. ఏం అదృష్టం అనుకుందేమో ఆవిడ. నాకు నిజంగానే, ఏమండి ఈ అబ్బాయికి ఇక్కడ చదివాడు ఎంబీబీఎస్, అక్కడ సీట్ వచ్చిందండి, మా ఆయన ఎలాగ యూఎస్లోనే ఉన్నాడు, అదృష్టం అండి అని చెప్పింది. మరి పూర్తి చేస్తారా లేదా? పూర్తి చేయకపోతే అమ్మవారికి కోపం వస్తుందండి, మరి తర్వాత మీ ఇష్టం, మీకు ఇష్టమైతే చేయండి అన్న. లేదండి అబ్బాయి పెళ్ళి కూడా మంచి సంబంధం, డాక్టర్ రావాలి కదా మరి అంతే. 5 కండి డాక్టర్ సంబంధం కుదిరిపోయిందండి. ఇక్కడ మన హైదరాబాద్ వాళ్ళు
5 అయిపోయే లోపే. 5 అయ్యే లోపలే ఆవిడ ఏం చేసింది, 5 పూర్తయ్యాయి కాబట్టి నేను నా కూతురు వస్తాము, భాగ్యలక్ష్మి గారు మీరు కూడా రావాలి, కామాఖ్య పడదామండి అచ్చా. అని ఆవిడ తీసుకెళ్ళారు నన్ను. అలాగా రెండోది చెప్తున్నాను కదా. అందువల్ల అమ్మవారిని, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సప్త సముద్రముల ఆవల ఉన్నప్పటికీ కూడా పక్షి కాలికి దారం వేసి లాగినట్లుగా భగవద్ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మనల్ని లాగుతుంది. అది అలాగా కామాఖ్య సక్సెస్ అండి అన్ని అద్భుతం విధాలా అండి. కూడా. అయ్యో, నా జీవితంలో కూడా ఎన్నో మిరాకిల్స్ జరిగాయి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత. అవునండి, అద్భుతం చాలానండి. అమ్మవారిది. అందుకని అమ్మవారిని ఇప్పుడు కూడా విడిచిపెట్టను, అమ్మ నామాన్ని విడిచిపెట్టను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కనుక ఓ శ్రీమాత్రే నమః, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలియదు, ఉమ్, ప్రాపర్గా ఉండదు. ఉమ్. మరి వాళ్ళకు ఈ ఈ రాహుకేతు దోషాలన్న విషయం ఎట్లా తెలియాలి? అలాంటి వాళ్ళు కష్టాలండి, కష్టాలు పడిపోతూ ఉంటారు, టెన్షన్స్ పడిపోతూ మరి ఉంటారు, ఎట్లా వాళ్ళు ఎట్లా? అశాంతి అని. వాళ్ళు ఇప్పుడు ఉట్నే వస్తారు, ఏమండి నామనక్షత్రాన్ని చూస్తారా అండి, నా ఆ, పేరు మీద ఏమైనా చూస్తారా అండి అని ఆ, అమాయకంగా అవును అడుగుతారండి. అవును. అడిగితే సరే అనేసి వాళ్ళ పేరు తెలుసుకుంటాం. ఉమ్, తెలుసుకుని మనకి వాళ్ళది ఇప్పుడు సపోజు ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి, ఫలానా ఫలానా అక్షరాలు సూచేలోల అని ఉంటుంది కదా, ఆశ. అశ్విని భరణి ఆ కృతిక. విధంగా కృత్తిక ప్రథమార్థం, ఆ విధంగా అలాగ చూసుకుని అక్షరాలను బట్టి కూడా చక్రం వేసుకుని, అచ్చా. అక్షరాలను బట్టి కూడా నక్షత్రాన్ని బట్టి కూడా నక్షత్ర దోషాలు ఏమున్నాయి, ఆ నక్షత్రానికి ఎగ్నెస్ట్ నక్షత్రంతో వీళ్ళకి ఏమైనా పెళ్ళయిందా, ఆ, లేకపోతే వీళ్ళకి అమ్మా నాన్నల పేర్లు, లేకపోతే పెళ్ళం పేరు, భర్త పేరు ఇలా అడిగి ఆ విధంగా కాలిక్యులేషన్ చేసి పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, అవును. ఆ విధంగా తండ్రి స్థానాన్ని చూసి రవి ఎక్కడున్నాడు, తల్లి స్థానాన్ని చూసి చంద్రుడు ఎక్కడున్నాడు, ఆ విధంగా కూడా అంచనా వేసి ఆ విధంగా కూడా ఏమన్నా యోగాలు ఉన్నాయా, పరివర్తన యోగాలు ఉన్నాయా, ఇవన్నీ చూసి చెప్పడం వల్ల కూడా ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువ నేను కష్టపడి నేర్చుకున్నానండి. 50 ఏళ్ల వయసులో ఇష్టపడి ప్రేమిస్తున్నాను ఈ యొక్క శాస్త్రాన్ని. బాబా, మీరు చదివే మంత్రాలు కానీ మీరు చెప్పే విధానం చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఎంత ఇష్టంగా నేర్చుకున్నారో దీన్ని అని. అవునండి. అమ్మ, దేవి భాగవతం ప్రకారం దుర్గాదేవిని కొలిస్తే రాహు శాంతిస్తాడని, అవును. వినాయకుడిని కొలిస్తే కేతు శాంతిస్తాడని అంటారు. ఉమ్. మరి మనం ఎలా పూజించాలి వీళ్ళని శీఘ్రంగా ఫలితాలు రావాలి అంటే? దేవీ భాగవతం ప్రకారము కూడా ప్రతి లలితా సహస్రనామం పుస్తకంలోని కూడా లలితా సహస్రనామం పారాయణ చేస్తారు. చాలామంది స్త్రీలు అయితే కనుక బ్రహ్మాండంగా అవును చేసేస్తూ అవును. ఉంటారు, పురుషులు కూడానండి, పురుషోత్తములు కూడా చేస్తున్నారు. ఏమండి మీరు ఏంటంటే కనుక ఇప్పుడు టైం ఉండదు, సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ సెక్టార్ అయి ఉండొచ్చు, టైం ఉండదు. అవునమ్మా. అందువల్ల ఫస్ట్ 2 లైన్లు అచ్చా. ఓం హైం హ్రీం క్లీం శ్రీ మాత్రే నమః ఆ, అనేది బీజాక్షరాలు. అచ్చా. అవి వద్దు, అవి మనకొద్దు. ఓహో. ఎందుకంటే దానికి మడి నిష్ఠ ఆచారం అన్నీ ఇప్పుడు అందరూ అన్నీ ఇంట్లో నడవట్టం లేదు. అవును పిల్లలు అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, పరిస్థితులు మారిపోయాయి. అవును. ఆ స్థితులకి అనుసరించి ఎలా ఉండాలి అంటే గనక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఆ 2 లైన్లు మీరు చేసుకోండి. ఉమ్, చేసుకుంటే తప్పనిసరిగా రోజు 5 నుంచి 108 సార్లు ఓకే. చేసుకుని 41 రోజుల తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహాలైనవి, ఉమ్, వాళ్ళకి ఎక్కడైనా డబ్బులు స్టక్ అయిపోతే డబ్బులు రిలీజ్ అయ్యాయి. ఉమ్, అదే కాకుండా ఆ, చెప్పాలంటే కనుక మంగళవారం శుక్రవారం ఏదో ఒక రోజున నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించి కుంకుమార్చన చేయించుకొని 6 తాంబూలాలు, అచ్చా. 2 అరటిపళ్ళు, 2 ఆ, వక్కలు, 2 ఆకులు కలిసి రవికెలగుడ్డ మీకు శక్తానుసారం పెట్టచ్చు, లేకపోతే ఊరుకోవచ్చు. ఇచ్చి ఎవరికైనా ముత్తైదువులకు ఇప్పించిన, గుళ్ళో ఇచ్చేసిన ముత్తైదువులకు ఇమ్మని, తప్పనిసరిగా మీకు శుభస్య శీఘ్రం పని అవుతుంది. అట్లాగే అమ్మ, మాకు గుడికి వెళ్ళే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం మనది, అవును. గుళ్ళకి వెళ్ళే అంత తీరిక కూడా ఎవరికి ఉండట్లా. అవునండి. అట్లాంటి బిజీ మనుషులు సింపుల్గా చేసే జపాలు లేదంటే సింపుల్గా చేసే దానాలు ఏమైనా ఉన్నాయా నిత్య జీవితంలో? నిత్య జీవితంలో మనకి చేసేటటువంటి పూజ కానీ దానం కానీ చెప్పాలంటే కనుక ప్రతిరోజు నిలబడి ఓం గం గణపతే నమః, ఓ, ఓకే. అంతే, అది చాలండి. ఆ, ఓం గం గణపతే నమః 21 టైమ్స్. ఎంతసేపు ఆ. పడుతుంది చెప్పండి? 21 మినిట్స్ కూడా times పడదు. పట్టదు. అవును అవును. కొంచెము కష్టం, లేకపోతే పై అధికారి ముట్టికాయలు చివాట్లు వేస్తున్నాడు, ఆ, లేకపోతే కనుక ఆర్థికంగా కొంచెము మనకి డబ్బులు
ఏ విధంగానే కూడా లాభాల బాటలో లేము. వ్యాపారం ఓ మాదిరిగా ఉంది. సోసోగా నడుస్తుంది. ఉమ్, పెట్టెను తీసుకొచ్చి పొయ్యిలో పెట్టా అన్నట్టుగా ఉంది. మరి అవును. అట్లాంటప్పుడు ఏంటి అంటే గనక గణపతికి 27 గుంజిళ్ళు తీయాలండి. ఓ గుంజిళ్ళు తీయడం ప్రతిరోజు కిందకంటా వంగలేకపోవచ్చు. ఉమ్, గణపతి నవ్వుతాడట. ఆ, ఆ అబ్బాయి ఏమిటయ్యా బాబు ఈ ఒళ్ళుతోటి నువ్వు నడవలేకపోతున్నావు, వంగలేకపోతున్నావు అని ఆ, వెంటనే వరం ఇస్తాడట. అచ్చా. చాలా చిన్న చిట్కా. ఆయన యొక్క పొట్ట మీద తట్టి చక్కగానే ఓ బొజ్జ గణపయ్య అనుకోవడం. లంబోదరాయ నమః. ఆ, ఈ లంబోదరాయ నమః అంటే ఓకే. ఏంటి, ఆయనకి పెద్ద పొట్ట ఉంది కదా, మరి నా పొట్ట కూడా అలాగే ఉంది, అంతేగా. నేను వంగలేకపోతున్నానయ్యా అని ఆయన్ని ప్రేమతో, "నువ్వు నా కొడుకువయ్యా, నువ్వు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు, ప్లీజ్." మనం ఎంతో మంది తోటి వాట్సాప్లోని ఫేస్బుక్లోని చాలా లైకులు, తీయగా ప్రేమగా ఒక గంట మాట్లాడతారు. 2 గంటలు మంచి మంచి కొటేషన్స్ పంపిస్తున్నామే, దేవుడితో ఎందుకు మాట్లాడమండి? అవును, ఇంత ప్రేమగా మాట్లాడడం మనం. మాట్లాడాలి కదా, నిజమే అండి, ఇది మంచి మాట్లాడాలి చిట్కా. కదా. అవును, నేను అవును. మాట్లాడతాను, ఆ ఆ, అమ్మవారితో పోట్లాడతాను. అవును. అమ్మ నాకేం తెలియదు, ఇదిగో ఈ పని అవ్వలేదు, ఇది అవ్వాలి, ఏమైనా సరే నాకు ప్లీజ్ అమ్మా, నా అమ్మో కదా, నా తల్లివి కదా ఆ, అని బతిమలాడతాను, కోపగిస్తాను. అది ఎప్పుడైతే దేవుడితో మీరు ఇంటరాక్ట్ అయ్యారో, ఆ, ఈ మాధ్యమాల ద్వారా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ మనసుని మనం పాడు చేసి మన కష్టాలు చెప్పేసి దానికన్నా ఆవిడతో అమ్మవారికి చెప్పుకుంటే చెప్పుకుంటే ఆవిడ వింటుందండి. అందువల్ల హ్యాపీగా. దుర్గామాతను పట్టుకోండి, గణపతిని పట్టుకోండి. కలియుగంలో బ్రహ్మాండమైనటువంటి జరగంది విజయ పరంపర మనకి లభించి తీరుతుంది. అప్పటికి కూడా గ్రహదోషాలు ఉండి ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్న వాళ్ళకి మీరే సాక్షాత్ అమ్మవార్ల దుర్గమ్మలాగా అనిపిస్తున్నారు. మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి? తప్పనిసరిగానండి ఒకటే గుర్తుపెట్టుకోండి అయ్యా, అమ్మ, పాప, బాబు. ఎందుకంటే మీరందరూ కూడా నాకు పుత్ర సమానులు కాబట్టి ఆ ప్రేమతో చెప్తూ ఉన్నాను. దేవుడు అనేది ఒక విశ్వాసమే కాదు, మన భారతీయుల రక్తంలో అణువణువు కూడా నిండిపోయి ఉంది భక్తిభావం. అందువల్ల ప్రతిరోజు కుంకుమ ధారణ చెయ్యండి. కుంకుమ కష్టము అంటే స్టిక్కర్ పెట్టుకోండి, చిన్న కుంకుమ పెట్టుకోండి, చెరిగిపోయినా పర్వాలేదు. కుంకుమ ధారణ ఆడపిల్లలు మగపిల్లలు కూడా చేయండి. మగపిల్లలు మాకు సిగ్గండి అన్నారనుకోండి, మీరేం గుండెలకు పెట్టుకోండి, గుండెల లోపల, షర్ట్ లోపల, బనీన్ లోపల పెట్టుకోండి, ఓకే. ఏం పర్వాలేదు. మీకు ఆ వెసులుబాటు ఇస్తున్నాం. ఉమ్, అదేవిధంగా కుంకుమ అనేది మాత్రం మానకండి, చేసుకోండి. అమ్మవారిని అయ్యవారిని కూడా మీరు పూజించండి. మీకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు, మీరు ఇప్పుడు ఖాళీ దొరుకుతుంది కదా, రిలాక్స్ అవ్వాలి 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు ఏదో పనికిమాలిన ఫోన్ మాట్లాడే కన్నా, ఫోన్కి నేను శత్రువుని కాదు, నేను బాగానే మాట్లాడతా. కానీ ఏంటంటే కనుక ఆ టైంలో ఓం దుమ్ దుర్గాయ నమః, సింపుల్గా ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ ఉండండి. అమ్మవారు మీకు అన్ని విధాలా సంరక్షిస్తుంది. ఆరా మీకు చుట్టూరు కూడా పాజిటివ్ ఏర్పడిపోతుంది. ఉమ్, మిమ్మల్ని తిట్టాలని వస్తాడు, తిట్టడు. సరేలేవయ్యా ఏంటో ఇలా చేస్తున్నావు అనేసి ఒక మాటతో అనిపోతారు. 10 మందిలో తిడితే మనం అవమానం అయిపోతాం. అవును. అవమానం పడకుండా ఉండడానికి అమ్మవారు కవచంలా కాపాడాలంటే ఓం దుమ్ దుర్గాయ నమః. సూపర్ అమ్మ, థ్యాంక్ యూ. వండర్ఫుల్ అమ్మ, నిజంగా మంచి సెషను. నాకు జనాలకు ఎంత అర్థమైంది కానీ నాకు మాత్రం పూర్తిగా అర్థమైంది మీరు చెప్పింది. ఖచ్చితంగా మీ పరిహారాలు అయితే నేనైతే పాటిస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత గొప్పగా చెప్పారో భాగ్యలక్ష్మి గారు. అంటే రాహుకేతులు అంటే భయపడాల్సిన అవసరం లేదు. లేదండి, ఆ, భయం అనేది వద్దు. ఏదైనా సరే అవతలి వాళ్ళు నెగిటివ్గా ఉన్నా సరే మన పాజిటివ్నెస్తో మనం ముందుకు వెళ్ళిపోదాం. yes, డెఫినెట్గా మీరే విన్నర్గా మిగులుతారు. సూపర్. రన్నరప్ మాత్రం అవ్వరు. అవరు. ఇంకొకటి ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నా, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహం ఆలస్య సమస్యలు, విడాకుల సమస్యలు ఏ ఉన్నా సరే ఒక్కసారి అమ్మకి ఫోన్ చేయండి, భాగ్యలక్ష్మి అమ్మకి. తను చెప్తుంది ఏ గ్రహ దోషం అది. ఎందుకంటే మనకు నాడి పట్టుకొని చూడాలి, ఏ రోగం వచ్చిందో తెలిస్తేనే దానికి సరైన మందు వేస్తారు. కాబట్టి పరిహారాలు కూడా చూశారు కదా ఎంత చిన్నగా ఉన్నాయి, భయపడే పరిహారాలు కావు, అసలు ఖర్చు అయ్యే పరిహారాలే కాదు, ఎంత చక్కగా చెప్పారో. కాబట్టి అమ్మకు ఒక్కసారి మాట్లాడి ఏ సమస్య ఏంటి చెప్తే తను మీకు ఏ గ్రహ దోషం, ఏ గ్రహం మిమ్మల్ని పీడిస్తుంది, ఆ గ్రహ శాంతికి పరిహారం ఏంటి అది తెలిసిందంటే చక్కగా మీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడండి. మీ యొక్క జీవితాన్ని హ్యాపీగా సంతోషాలతో ఉండేలా చూసుకోండి. అంతే కదమ్మా? థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.